ప్రభుని ఎందుకు మీరు వెంబడిస్తున్నారు? ఎందుకు యేసు ప్రభుని మీరు ఎందుకు ఫాలో అవుతున్నారు? తెలుగులో మీరు చెప్పట్లేదు, అందుకే ఇంగ్లీష్లో అడుగుతున్నా, చెప్పండి. అసలు మరి ఆదివారం ఎందుకు ఆరాధనకు వస్తున్నారు? ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? యేసు ప్రభువే మా దేవుడని మీరు ఎందుకు నమ్ముకున్నారు? కారణం ఏంటి? ప్రధానమైన కారణం ఒకటి చెప్పండి. మీరు చెప్పాలంటే చాలా కారణాలు ఉన్నాయి కదా. నాకు తలనొప్పి తీశాడు కాబట్టి యేసుప్రభుని నమ్ముకున్నా. మగపిల్లని అడిగాడు కాబట్టి ఇచ్చాడు కాబట్టి యేసుప్రభుని నమ్ముకున్నా. లేకపోతే ఇల్లు లేదు, ఇల్లు అడిగితే ఇచ్చాడు కాబట్టి యేసుప్రభుని నమ్ముకున్నా. లేకపోతే నాకు పెళ్లి కావట్లా, పెళ్లి చేయమని అడిగా, చేశాడు, అందుకని యేసుప్రభుని నమ్ముకున్నా. నాకు 1 ఎకరం 2 ఎకరాలు అయింది, అందుకే యేసుప్రభుని నమ్ముకున్నా. అదే కారణం అయ్యానా? నా గేదె పాలు అయిపోతే యేసుప్రభుని నమ్ముకుంటాను. గేదె లీటర్ ఇచ్చేది 4 లీటర్లు ఎత్తుంది, అందుకే నేను నమ్ముకున్నాను. అదేనా? అవి కారణాలు అయితే అవన్నీ పోయిన రోజున మీరు కూడా ఏం చేస్తారంటే వాటితో పాటు యేసుప్రభుని కూడా వదిలేసిపోతారు. చెప్పండి. యేసుప్రభుని మనం వెంబడించాలంటే ఖచ్చితమైన ఒక కారణం ఉండాలి. ఏది పడితే అది, ఎట్లా పడితే అట్లా వెంబడించడానికి లేదు. ఆయన వెంట వెళ్తే కొంతమంది అంట, ఆయన వెంట వెళ్తే మనకి రోజు రొట్టెలు దొరుకుతాయి అబ్బాయి అని వెంబడించారంట. మనకి తిండికి దోఖ ఉండదు, 3 పూటలు తినొచ్చు, రొట్టెలను అదేవిధంగా చేపలను ఆయన ఎక్కువగా చేసేసి తక్కువ ఉండే వాటిని ఎక్కువ చేసి అందరికి పంచి పెడుతున్నాడు. అందుకనేనా, దానికైనా వెంబడిస్తుంది? అంటే యేసు యొద్దకు మనం వస్తున్నామంటే ఏదైనా ఆశించి వస్తున్నామా? అంటే లోక సంబంధమైనది ఏది ఆశించి వచ్చినా ఆ కారణము మనము సంపూర్ణంగా భర్తీ చేయడానికి సరిపోదు. అందుకనే ఈ రోజున కొంతమంది యేసుప్రభు దగ్గరికి వచ్చి నమ్మి బాప్తిసం పొందుకొని మరలా లోకంలో కలిసిపోయారు. కారణం ఏంటంటే సరైన కారణాన్ని వారు వెతకలేదు, సరైనటువంటి కారణము వారు పట్టుకోలేదు. అసలు యేసుప్రభును మనం నమ్ముకున్నటువంటి కారణం ఏంటంటే మనం చనిపోయిన తర్వాత మన ఆత్మను ఆయన ఉండే స్థలంలో ఉంచుతానని చెప్పేసి ఆయన వాగ్దానం చేశాడు, మనకు చెప్పాడు. ఆ వాగ్దానాన్ని బట్టి, ఆ కారణాన్ని బట్టి మనం ఏం చేసామంటే యేసుప్రభుని మనం నమ్మాము. అంతేనా? అదేనా కారణం? ఇంకో కారణం ఏమైనా ఉందా? ఒకవేళ మీరు ఇంకా వేరే కారణాలతో ఏమైనా ఉంటే, ఉద్దేశాలతో ఉంటే, వాటన్నిటిని కూడా మీరు ఇప్పుడు ఏం చేయాలంటే అది మానివేసి తీసివేసి మీరు ఒక కారణం, ఎవరైనా అడిగినా మీరు యేసుప్రభుని ఎందుకు నమ్మారంటే మీరు ఒకే ఒక మాట చెప్పాలి. ఏంటంటే మేము చనిపోయిన తర్వాత మా ఆత్మను ఆయన ఉండే ప్రశాంతమైన స్థానంలో ఉంచుతానని మాకు వాగ్దానం చేశాడు, మాకు మాట ఇచ్చాడు. కాబట్టి ఆ విషయాన్ని బట్టి మేము నమ్ముతున్నామని చెప్పేసి, వెంబడిస్తున్నామని చెప్పేసి మీరు చెప్పాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు, కానీ దేవుడు అనబడేవాళ్ళు యేసు ప్రభు ఒక్కడే చెప్పాడు, నేనే మోక్ష రాజ్యానికి మార్గాన్ని. ఎవరైనా చెప్పారా? ఏ గ్రంథంలోనే రాయబడిందా? ఎవరు చెప్పాల? అటు మంచిగా ఉండండి, ఇటు మంచిగా ఉండండి, అటు చేయండి అటు చెప్పారులే, కానీ నేనే మోక్ష రాజ్యానికి మార్గాన్ని ఎవరు చెప్పలేదు. యేసు ప్రభు ఒక్కడే చెప్పాడు. ఆ కారణం చేత యేసు ప్రభును మనం వెంబడించవలసి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ తర్వాత మిగతాయి అర్థమవుతుందా? నీకు పెళ్ళి కావాలన్నా, లేకపోతే నీకు ఇల్లు కావాలన్నా, వ్యాపారం కావాలన్నా, ఉద్యోగం కావాలన్నా, రోగం నుండి విడుదల పొందుకోవాలన్నా, దయ్యపు నుంచి విడుదల ఇంకా అది తర్వాత స్టెప్ అన్నమాట. మనం యేసు ప్రభుని వెంబడిస్తుంది, యేసు ప్రభుని నమ్ముతుంది. ప్రధానమైన కారణం ఏంటంటే ఈ లోక యాత్ర ముగించబడిన తర్వాత మనం నరకానికి వెళ్లకుండా యేసయ్య ఉండేటువంటి స్థలంలోనికి మనం చేరాలి. ఆయనతో మనం సదాకాలం ఉండాలి, సంతోషంగా ఉండాలి. అందును బట్టి మనం యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నాం. ఒకవేళ వారు కూడా యోహాను గారి దగ్గర దొరకంది ఏదైనా యేసు ప్రభు దగ్గర దొరుకుతుందేమో అని చెప్పేసి ఒకవేళ యేసు ప్రభుని వెంబడించడానికి వచ్చారేమో. అందుకని ఆయన అన్నాడు, మాటలతో చెప్పకుండా మీరు వచ్చి చూడండి. అంటే ఒక కారణాన్ని బట్టి మనిషి ప్రభుని నమ్ముకొని ఉంటే అతనికి కష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయిన, బాధ అయినా ఇంకేదైనా సరే ఆ భక్తి జీవితం నుంచి తొలగిపోకుండా ఉంటాడనమాట. శరీర సంబంధమైన కారణాలను బట్టి కనుక యేసు ప్రభు నమ్ముకుంటే, శరీర సంబంధమైన కార్యాలు ఎప్పుడైతే మనకు నష్టం కలిగిద్దో అప్పుడే మనం యేసు ప్రభుని ఖచ్చితంగా వదిలిపెడతాం. ఎందుకంటే మన ఎదుట మనం చూస్తున్నాం,
మన ఎదుట మన కుటుంబాలు, మన దగ్గర ఉన్నటువంటి కుటుంబాలను మనం చూస్తూ ఉంటుంటే కొంతమంది ఒకప్పుడు బాగా దేవుని సంధికి వచ్చారు, అకస్మాత్తుగా వారి జీవితంలో నష్టాలు జరిగిన దాన్ని బట్టి, నష్టం జరిగిన దాన్ని బట్టి మరలా ఏం చేస్తున్నారంటే పూజారుల దగ్గరకో లేకపోతే ఇంకా జ్యోతిష్కుల దగ్గరకో వెళ్ళి వాళ్ళు ఏదైతే చేయమంటున్నారో ఆ పనులన్నీ కూడా వీళ్ళు చేస్తున్నారు. అంటే వీళ్ళు కేవలము శరీర సంబంధమైన కార్యాలను బట్టే యేసు ప్రభువుని నమ్మారు. నాకు కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది, నేను ఎట్లా ఉన్నా సరే నేను చనిపోయిన తర్వాత నా ఆత్మ ప్రశాంతమైన పరలోక రాజ్యానికి వెళుతుందనే నమ్మకం వారికి లేదు. యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ఏదో చేస్తాడు, మా వ్యాపారం బాగా అభివృద్ధి చెంది, లేకపోతే మాకున్నటువంటివన్నీ డబల్ అయిపోతాయి అని అట్లా నమ్మి చివరికి నష్టపోయేసరికి యేసు ప్రభునే విడిచిపెట్టేశారు. యేసు ప్రభుని విడిచిపెట్టి ఏం చేస్తున్నారంటే దెయ్యపు కార్యాలన్నీ, సాతాన్ యొక్క పనులన్నీ కూడా చేస్తూ ఉంటున్నారు. కనుక అందుకనే ఏదో మాటలు చెప్తే ఆ మాటలను బట్టి నన్ను వెంబడించారు అనుకోండి, అది స్థిరమైంది కాదని చెప్పేసి యేసు ప్రభు వారితో ఏం చెప్పిన, మీరు వచ్చి చూడుడి అనేటువంటి మాట. అదేవిధంగా మనం కూడా నిజంగా దేవుని సన్నిధికి వచ్చి దేవుని కార్యాలు మనం చూసి మనం ప్రభుని మనం నమ్మాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే కీర్తనలో రాయబడినటువంటి మాట ఏంటంటే యెహోవా ఉత్తముడని ఏమని రాయబడింది, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోనుడి. అంటే రుచి చూడకపోతే దాని విలువేందో మనకి తెలుస్తుంది. చెప్పండి, ఇప్పుడు అక్కడ ఎదురు బిర్యానీ పెట్టారు, దాని విలువ అది మంచిదా కాదా అంటే దాని విలువ మనం చూడాలంటే, అది మంచిదా కాదని మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి, రుచి చూడాలి. రుచి చూసినప్పుడే దాని విలువ మనకు అర్థమవుతుంది. యేసు ప్రభును కూడా మనం నమ్మామంటే కాదు, యేసు ప్రభును మనం ఏం చేయాలి, రుచి చూచి తెలుసుకోవాలి. అప్పుడు అందులో ఉన్న టేస్ట్ మనకు అర్థమైతే ఆ టేస్ట్ని బట్టి మనం యేసు ప్రభుని విడిచిపెట్టకుండా మనం ఆయన వెంబడించడానికి అవకాశం ఉంటుంది. అందుకని యేసు ప్రభు కూడా అన్నాడు, నా మార్గము ఇరుకైన మార్గం. ఎలాంటి మార్గం? ఇరుకైన మార్గం. అది విశాలమైనది కాదు. ఇరుకైన మార్గంలో ఏముంటాయో తెలుసా? కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, కన్నీరు ఉంటుంది. ఇరుకైన మార్గంలో దెబ్బలు తగులుతాయి, అర్థమవుతుందా? నిందలు ఉంటాయి, శోధనలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, రకరకాలవి ఇరుకైన మార్గంలో ఉంటాయి. అంటే యేసు ప్రభుని వెంబడిస్తున్న మనందరి జీవితాల్లో ఇవన్నీ కూడా రుచి చూసి మనము అవతలకు వెళ్ళాల్సిందే ఖచ్చితంగా. నాకు ఏ శోధన సమస్య లేదంటే వాళ్ళు అసలు నిజంగా యేసు ప్రభు భక్తులుగానే కాదు. ఎందుకంటే యేసు ప్రభే చెప్పాడు, ఏమని, లోకంలో మీకు తప్పక శ్రమ కలుగును, నేను లోకమును జయించాను, మీరు కూడా జయించండి. ఆయన చెప్పాడు కదా, కాదు ఖచ్చితంగా వస్తుంది. కనుక యేసు ప్రభుని మనం ఎట పెడితే అట్లా వెంబడిస్తే సరైన భక్తి మనం చేయలేము. కనుక మనము ఒక సరైన కారణం, ఒక మంచి కారణాన్ని మనం, స్థిరమైన కారణం, ఎక్కడ ఎవరి దగ్గర దొరకనటువంటి కారణం, ఎవరు చేయలేనటువంటి కారణం మనం కనుక్కొని ఆ కారణాన్ని మనం పట్టుకొని కనుక ముందు కొనసాగిపోతే ఖచ్చితంగా మనము చనిపోయేంత వరకు మన ప్రాణం పోయినా సరే మనం యేసు ప్రభునే మనం నమ్ముకొని ఉంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అదేవిధంగా తన యొక్క స్థితిని కూడా తెలియచేయడానికి యేసు ప్రభు అన్నాడంటే, మీరు వచ్చి చూడండి. అంటే యేసు ప్రభు యొక్క స్థితి ఏంటి? ఈరోజున కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే మంచిగా కోట్ వేసుకొని, మంచిగా కార్లు ఉండి, మంచిగా సూటు బూటు వేసుకొని ఉన్నటువంటి సేవకుడు గొప్ప సేవకుడు, మంచి సేవకుడు అని చెప్పేసి వాళ్ళ స్థితిని బట్టి ఏం చేస్తూ ఉంటారంటే ఆ సేవకుడి దగ్గరికి వెళ్తే, ఆ మందిరం దగ్గరికి వెళ్తే, అబ్బా డిజిటల్ మందిరం అన్నమాట, లైట్లు కానీ, ఫ్యాన్లు కానీ, లేకపోతే ఏసీ కానీ, హంగామా అన్నమాట కదా. ఆర్భాటాలు హంగామాలు అవి చూస్తున్నారు ఈ రోజున. అంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ఆర్భాటాలు హంగామాలు ఉంటాయని చెప్పేసి వాళ్ళు అనుకొని, నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పు అని చెప్పేసి అంటే ఆ ఆర్భాటాలు హంగామాలు ఉన్నాయో లేవో వాళ్ళు కూడా చూస్తే మంచిదని చెప్పేసి యేసు ప్రభు అన్నాడంటే, వచ్చి చూడండి. భక్తి అంటే ఆర్భాటాలు హంగామాలు ఏమాత్రం కాదండి. అర్థమవుతుందా? భక్తి అంటే ఆర్భాటాలు హంగామాలు, అర్థమవుతుందా? లేకపోతే మంచి మంచి శ్రేష్టమైనవి. అందుకనే యేసు ప్రభు భూలోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభు శిష్యులు అంటారు, దేవాలయం చూసాయా, ఈ దేవాలయం చూడు ఎంత సుందరంగా ఉందో. మనం కూడా అంటూ ఉంటాం కదా, హైదరాబాదులో అబ్బో పెద్ద చర్చి అంట కదా, అదే గుంటూరులో పెద్ద చర్చి అంట, అబ్బో అది భలే ఉంటుంది, ఒకసారన్నా చూడాలి. పలానా వరంగల్లో
ప్రపంచంలో ఎలాంటి లేదంట, అలా అట్ట కట్టారంట అని చెప్పేసి మనం అంటూ ఉంటాం. వాళ్ళు కూడా ఆ రోజున యేసు ప్రభుతో అంటున్నారు, అయ్యా ఈ దేవాలయం చూడయ్యా ఎంత సుందరంగా ఉందో అని చెప్పేసి అంటే, అప్పుడు యేసు ప్రభు అంటాడు వాళ్ళ వైపు చూసి, మీరు దేవాలయం వైపు చూస్తున్నారు కానీ నేను మీ వైపు చూసి చెప్తున్నాను, రాయి మీద రాయి కూడా నిలబడదు, రాయి మీద రాయి కూడా నిలబడదు. ఆ దేవాలయం ఒకసారి పడగొట్టబడుతుంది. నిజంగానే పడగొట్టారు. రాయి మీద రాయి నిలబడకూడదంటే టైటస్ వచ్చి ఏం చేశారంటే ఆ మొత్తాన్ని శుభ్రంగా పడగొట్టేసేసాడు. అంతకుముందు ఒక ఆయన పడగొట్టాడు. ఎందుకు రాయి మీద రాయి లేకుండా చేశారంటే, అక్కడక్కడ బంగారం పూత బూయబడింది ఆ మందిరానికి. ఒకవేళ ఈ ఆ రాళ్ళ కింద కూడా పెట్టారేమో అనే ఆలోచనతో ఏం చేశారంటే ఒక్కొక్క రాయి మొత్తం పైనుంచి కింద దాకా తీసి పడేశారు. అసలు మందిరపు ఆనవాళ్లే లేవు ఇప్పుడు అక్కడ. అంటే ఈ రోజున కొంతమంది దైవ సేవకుల యొక్క హంగామా, దైవ సేవకుల యొక్క వస్త్రాలు, వారి కోట్లు, షూట్లు, బూట్లు, కార్లు, లేకపోతే ఆ రకరకాల రంగులతో కూడినటువంటి మందిరాలు చూసి బా ఇలాంటి మందిరానికి వెళ్ళాలి, ఇలాంటి సేవకుని వెంబడించాలి, వాళ్ళు ఉన్నటువంటి స్థితిలో మనం కూడా ఉండగలుగుతామని చెప్పేసి ఈ పై హంగామా చూసి కొంతమంది నిజంగా వీళ్ళే సేవకులు, ఈ మిగతా వాళ్ళు సేవకులు కాదు అన్నట్లుగా కొంతమంది అట్లా అనుకుంటున్నారు. అందుకని యేసు ప్రభు అన్నాడు, మీరు వచ్చి చూడండి, నా దగ్గర మీరు అనుకున్నట్లుగా హంగామా ఆర్భాటాలు ఏం లేదు, నా యొక్క జీవితము సాధారణమైనటువంటి జీవితము. యేసు ప్రభు ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కానీ శిష్యుల్లో కానీ ప్రత్యేకమైన వస్త్రాలు కానీ ప్రత్యేకమైన అలంకరణ లేదు. ఈ రోజున దైవ సేవకులు కొంతమందిని మనం చూస్తున్నామండి, విశ్వాసుల కంటే వాళ్ళు ప్రత్యేకమైన అలంకరణతో కూడి ఉంటున్నారు. స్పెషల్గా మేకప్ వేసుకొని ఇప్పటికీ 50-60 సంవత్సరాలు వస్తున్న ఒక్క తల వెంట్రుకు కూడా తెల్లబడకుండా ఉంటున్నారు. ఎట్లా సాధ్యమో చెప్పండి. కనీసం ఇప్పుడు నేనున్నానండి, నాకు ఇది ఎదురున్నాయి తెల్ల ఇంటికి వచ్చినాయి అప్పుడే. మరి వాళ్ళకి 50 సంవత్సరాలు 55-60 సంవత్సరాలు వస్తున్నాయి, మీసాలు తల్ల మొత్తం నల్లగా కనపడుతున్నాయి. టీవీలో మీరు చూసి ఉంటారు. ఎట్లా సాధ్యమవుతుంది అది? యేసుప్రభుకి అలాంటి హంగామా ఆర్భాటాలు లేవు. యేసుప్రభు ఎంత సాధారణంగా జీవించాడంటే, జాగ్రత్తగా గమనించండి, ఎంత సాధారణంగా జీవించాడంటే ఆయన ఆ శిష్యుల్లో కలిసిపోయాడంట. అందుకని యోధా అంటాడు, ఆ యేసుప్రభు ఎవరో మీకు తెలియదు కాబట్టి నేనేం చేస్తానంటే, ఆ శిష్యుల్లో యేసుప్రభు మీకు ఎవరో తెలియదు. ఎందుకంటే యేసుప్రభు శిష్యులు ఒకలాగే ఉన్నాడు కానీ యేసుప్రభు ప్రత్యేకంగా లేడు. ప్రత్యేకంగా ఒక డ్రెస్ కోడ్ పెట్టుకొని ప్రత్యేకమైనటువంటి వస్త్రాలు ధరించుకొని లేడు. సర్వసాధారణ వాళ్ళే వస్త్రాలు వేస్తే ఈయన కూడా అదే ఉన్నారు. అందుకనే వాళ్ళందరూ కలిసిపోయారు. యేసుప్రభు అక్కడ ప్రత్యేకంగా లేడు. అందుకని యోధా అంటాడు, మీకు ఎవరో యేసుప్రభు వాళ్ళలో ఎవరో తెలియదు కాబట్టి నేను వెళ్ళి ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసుప్రభు అని చెప్పేసి అన్నాడు. లేకపోతే ముద్దు పెట్టుకోవాల్సిన పని లేదు కదా, అలా కోట్ వేసుకున్నాడే ఆయనే యేసుప్రభు అని దూరం నుంచి చెప్పేవాడు. కానీ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది సరే రేపు దేవుని దగ్గర వాళ్ళే లెక్కప్పు చెప్పుకుంటారు లేకండి, మనకెందుకు లేకని, రేపు ఉందగా అసలు పండగ, ఇవాళ దేవుందేడా అక్కడ ఉందన్నమాట. అదే మీరు అంటారే ముందుంది ముసళ్ళ పండగని, అది అక్కడ ఉంది, ఇక్కడే ఉంది. ఎందుకంటే ఈ రోజున సేవకులు కొంతమంది విశ్వాసుల యొక్క కష్టార్జితాన్ని వారి ఇష్టానుసారంగా వాడుకుంటూ వేసిన డ్రెస్ వేయకుండా డ్రెస్సుల కోసమే లక్షల రూపాయలు, అదేవిధంగా మందిరం యొక్క డెకరేషన్ కోసమే లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సరే ఏదేమైనా రేపటి దినాన లెక్క ఉంటుంది. అదేమంటే రకరకాలుగా చెప్పేవాళ్ళం కూడా ఏం చేస్తూ ఉంటారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. చెప్పింది అర్థం చేసుకునే వాళ్ళు ఈ రోజున లేరు, అర్థం చేసుకునేవాళ్ళు లేరు. అయినా కూడా వాళ్ళనే ప్రేమిస్తారు, వాళ్ళకే కానుకలు ఇస్తారు, వాళ్ళ టీవీ ప్రోగ్రాంలకి స్పాన్సర్లు చేస్తూ ఉంటారు, దశభాగాలు వాళ్ళకే పంపిస్తూ ఉంటారు, అన్నీ కూడా అదే చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళేమో ఏం చేస్తూ ఉంటారంటే అన్నీ వ్యర్థమైన వాటికి ఎక్కువగా ఏం చేస్తూ ఉంటారు, ఖర్చు పెడతా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. అందుకని ఎలాంటి హంగామా స్థితిలో నా దగ్గర ఏం లేదయ్యా, మీరు వచ్చి చూడండి అని చెప్పేసి యేసు ప్రభు వారిని ఏం చేశారంటే వచ్చి చూడండి అని చెప్పేసి అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. తర్వాత వచ్చి చూడండి అని చెప్పేసి ఎందుకు అన్నాడంటే తన ప్రవక్తన కూడా ఎలాంటిదో వాళ్ళు
తెలుసుకోవాలి. ఏదైనా ఇక్కడికి వచ్చి నేను 4 మాటలు చెప్పి వెళ్ళిపోతే సరికాదు, కానీ నా ప్రవక్తను కూడా చూసుకోవాలి అని చెప్పేసి యేసు ప్రభు ఏమన్నాడంటే, మీరు వచ్చి చూడండి, మీరు వచ్చి చూస్తే నా ప్రవక్తను కూడా ఎలా ఉందో మీకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చిన మన ప్రవక్తను కూడా చాలా జాగ్రత్తగా మంచిగా ఉండాలి. ఎందుకంటే మన ఇతరులకు వాక్యం చెప్పకపోయినా మన ప్రవక్తనే ఒక వాక్యంగా ఉండాలి. మన ప్రవక్తనే ఒక ప్రసంగం లాగా ఉండాలన్నమాట. అంటే మనం చూసి వీళ్ళు దేవుని బిడ్డలు అనే దేవుని సన్నిధికి వారు కూడా వచ్చే విధంగా మనం ప్రవక్తను అలా ఉండాలి. అదేవిధంగా ఎందుకు వచ్చి చూడమన్నాడంటే, యేసు ప్రభుని సంపూర్ణంగా నమ్మి ఆయన మీద విశ్వాసం కలిగి ఉండడానికి ఆయన వచ్చి చూడమన్నాడు. అదేవిధంగా ఆయన ఎందుకు రమ్మన్నాడంటే, ప్రయాసపడి భారం మోచున్న సమస్త జనులారు నా ఎదుగు రండి, నేను మీకు వాళ్ళు విశ్రాంతి పొందుకోవడం కొరకు. ఏది సత్యమో ఏది అసత్యమో వారు చూడడానికి యేసు ప్రభు దగ్గర వారు అనుకున్నట్లుగా ఊహించినట్లుగా మంచి ఇల్లు, మంచి బెడ్, అర్థమైందంటే మంచి కారు, మంచి హంగామాతో కూడినటువంటి జీవితం ఉందని చెప్పేసి వాళ్ళు అనుకోకుండా వచ్చి చూస్తే బాగుంటుందని చెప్పేసి యేసు ప్రభు వారు మీరు వచ్చి చూడండి అని చెప్పేసి అన్నారు. వాళ్ళు వచ్చి చూస్తే ఏమీ లేదు. అందుకని ఆయన అంటాడు, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారునికి తలవాల్చడానికి స్థలం లేదు. వాళ్ళేమో, అయ్యా నీ స్థలం ఎక్కడుంది, నువ్వు ఎక్కడ కాపురం చేస్తున్నావు అని అడుగుతున్నారు. కానీ ఇక్కడ యేసు ప్రభు ఏంటంటే, కనీసం నాకు తలవాల్చుకోవడానికి కూడా స్థలము లేదంటున్నాడు. లేదు అంటే నేను ఏమి లేని పరిస్థితుల్లో ఉన్నాను, నేను ఈ లోక సంబంధమైన వాటి కోసం నేను రాలేదని చెప్పేసి వాళ్ళు తెలుసుకోవడం కోసం మీరు వచ్చి చూడండి అని చెప్పేసి యేసు ప్రభు మాట్లాడినప్పుడు వాళ్ళు వెళ్ళి మరి ఆ విషయాలన్నీ కూడా తెలుసుకొని ఆయన ఏ విధంగా అయితే సాధారణంగా జీవించారో వీరు కూడా ఆ విధంగానే యేసు ప్రభు శిష్యులుగా జీవించి వారి జీవితంలో దేవుని యొక్క కార్యాలు జరిగించి వారి యొక్క యాత్రను ముగించుకున్నారు. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా యేసు ప్రభుని మనం చూసి అదేవిధంగా కొన్ని సందర్భాల్లో మనం కూడా చూడకుండా కొంతమంది గురించి మాట్లాడడం, మనం చూడకుండా ఎవరు ఏదో చెప్పారని మనం అపార్థం చేసుకొని సేవకుల గురించి, విశ్వాసుల గురించి, మన సంఘం గురించి మనం కూడా అపార్థం చేసుకొని ఏం చేస్తామంటే నిజమే నమ్ముతాం. చూడకుండా మనం ఏది కూడా మన మనసులో నిర్ణయించుకోవడం మంచిది కాదు. చూస్తే మంచిది. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు ఉన్నారండి, మార్కెట్కి వెళ్తారు, చూడకుండా ఏమైనా కళ్ళు మూసుకొని సంచులు వేసుకుంటారా? ఏం చేస్తారు? మొత్తం తిరగదిప్పి చూస్తారన్నమాట. ఎట్లా ఏముందని కదా. ఒకవేళ మనం చూడకుండా తెచ్చుకుంటే అది మనకు ఉపయోగపడదని చెప్పేసి మనం చూస్తాం. అదేవిధంగా మనము వ్యక్తిగతంగా మన కుటుంబంలో ఉన్నటువంటి వారి జీవితాల గురించి కానీ, బయట ఉన్నటువంటి వారి జీవితాలు కానీ, అదేవిధంగా సేవకులైనటువంటి మా జీవితాలు కానీ, మా కుటుంబాలు కానీ, లేకపోతే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క జీవితం, వారి కుటుంబాలు కానీ చూడకుండా మనం ఎవరు ఏదో చెప్పారని మనం గుడ్డిగా నమ్మి వారి మీద నిందలేయడం, వారిని మనం తక్కువ చూపు చూడడం అట్లా మనం చేయకూడదు. వచ్చి చూసి ఏది వాస్తవమా ఏది అవాస్తవం అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. అందుకనే యేసు ప్రభు కూడా అన్నాడు, మీరు వచ్చి చూడండి అని చెప్పేసాను. వారు వచ్చారు, చూశారు, ఆయన వెంబడించారు, మంచి మార్గంలో నడిచారు. ఓకే, రైట్, మంచిది. సరే, మంచిదే. ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సరే, యేసు ప్రభుని మనం ఎందుకు నమ్మామంటే చెప్పాం కదా. అయితే యేసు ప్రభు గురించినటువంటి ఒక శ్రేష్టమైన మంచి అభిప్రాయం మనం ఏం కలిగి ఉన్నాం? యేసు ప్రభుని గురించినటువంటి ఒక అభిప్రాయం మనం ఏం కలిగి ఉన్నాం? ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క అభిప్రాయాలు మనం కలిగి ఉంటాం కదా. అదేవిధంగా యేసు ప్రభుని మనం నమ్మాం కదా, ఏ అభిప్రాయం మనం కలిగి ఉన్నాం అంటే మన మనసులో యేసు ప్రభు గురించి మనం ఏమనుకుంటున్నాం? చెప్పండి, ఏమనుకుంటున్నారు? యేసు ప్రభు గురించి మీరు ఏమనుకుంటున్నారు? రోగులకు వైద్యుడే అని చెప్పి అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు చెప్పండి? అయితే మీరు విని చూసి నిర్ణయిస్తున్నారా, లేకపోతే జస్ట్ వినే నిర్ణయిస్తున్నారా, లేకపోతే వినకుండా చూసి నిర్ణయించుకుంటున్నారా? అంటే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యేసు ప్రభు గురించినటువంటి అభిప్రాయం ఏంటని చెప్పేసి అంటే ఒక ఆయన చూడకముందు ఏమన్నాడంటే ఒక రకం చెప్పాడు, చూసిన తర్వాత మరొక రకం చెప్పాడు. అయితే ఈ రోజున మన యొక్క అభిప్రాయం, మన యొక్క ఉద్దేశం ఏంటి?
యేసు ప్రభు గురించి. అంటే ఎందుకంటే ఈరోజు మనం తెలుసుకోక చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే యేసు ప్రభుని కొన్నిటికి వాడుకుంటున్నారు, ఆ తర్వాత మిగతా సాతాను కార్యాలను ఏం చేస్తున్నారంటే కొన్నిటిని వాడుకుంటున్నారు. అంటే ఏది మంచి రోజు చూడాలంటేనేమో ఎవరు కావాలి? సైతానుడు కావాలి. ఆ మంచి రోజు ఇంట్లోకి వెళ్ళడానికి, ఆ మంచి రోజు పెళ్లి పెట్టుకోవడానికి, ఆ మంచి రోజు కార్యక్రమాలు జరుపుకోవడానికి ఎవరు కావాలి? యేసయ్య కావాలి. రోజు చూసేదేమో ఎవరు? రోజు ఏమో ఎవరు చూసేది? రోజు దేవుడు చూడ్డు. ఎవరంట? అక్కడ కార్యక్రమం ఎవరు నడిపించాలంట? చెప్పండి. అంటే మీ అభిప్రాయం ఏంది యేసు ప్రభు గురించి? అంటే కొన్నిటికే సరిపోతాడేనా? కొన్నిటికి సరిపడ. అంటే యేసు ప్రభు ఏది మంచి రోజు ఏది చెడ్డ రోజు చెప్పడానికి ఆయన సరిపోయినవాడు కాదు. మీ అభిప్రాయం అది, అంతే కదా? అందుకని ఏం చేస్తున్నానంటే ఆ బేపనోడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏది మంచి రోజు? మా అమ్మాయిని తీసుకురావాలి, లేకపోతే మా అమ్మాయిని పంపించాలి, ఏది మంచి రోజు? లేకపోతే మా అబ్బాయికి లేకపోతే ఇంట్లోకి వెళ్ళాలి, లేకపోతే నేను పెళ్లి చేసుకో, మా వాళ్ళకి పెళ్లి మా పిల్లలకి పెళ్లి చేయాలి, ఏది మంచి రోజు? అంటే ఇది యేసు ప్రభుని అడిగితే చెప్పడు. ఎవరిని అడిగితే చెబుతారు? సైతానుని అడిగితే వాడు బాగా చెబుతాడు. అందుకని మనం యేసు ప్రభు గురించి అభిప్రాయం ఏంటంటే ఈయన ఏది మంచి రోజు ఏం చెప్పడు, ఈయనకు తెలియదు కాబట్టి ఆయన దగ్గర పోతే పని కాదు. ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే అది చెప్పేవాడు ఉండడు. ఒకడు వాడు చేయి చూస్తాడు, ఏలు చూస్తాడు, ముక్కు చూస్తాడు, ఆయన మూతి చూస్తాడు, అన్నీ చూసి చెబుతాడు. ఈయన ఏం చూడ్డు, ఆయనకు తెలియదు. మన అభిప్రాయం అదనమాట. యేసు ప్రభు మన హృదయంలో ఉంటాడు కానీ మన ఇంట్లో ఉండడు, లేకపోతే మనం కొన్న వస్తువులు బైక్ మీద ఉండడు అనమాట. అందుకని ఏం చేద్దామంటే నల్లదారం, లేకపోతే ఇంటికేమో కొబ్బరికాయలు, లేకపోతే దిష్టి బొమ్మ. ఎందుకంటే యేసు ప్రభు ఇంటి దగ్గర ఉండడు, హృదయంలో ఉంటాడంట. మన అభిప్రాయం ఇదనమాట. యేసు ప్రభు బండి మీద ఉండడు, అందుకని నల్లదారం కట్టుకుంటున్నాను, వాడైతే ఉంటాడు. అంటే మన అభిప్రాయం ఏంది యేసు ప్రభుని గురించి? అదే అంటే కొన్నిటికే ఉపయోగపడతాడు అని మన అభిప్రాయం. నేనైతే అన్నిటికీ యేసు ప్రభువే అని అభిప్రాయపడుతున్నాను. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. అందుకనే మా ఇంటికి కానీ, మా బండ్లకు కానీ, మా వస్తువులకు కానీ ఏమీ ఉండవు. ఏ దారాలు ఉండవు, ఏ నిమ్మకాయలు ఉండవు, ఎంటికలు ఉండవు. అర్థమవుతుందా? ఏ పసుపు రాయము, ఏ పసుపు చల్లుకోము, ఆ తర్వాత ఏ మిరగాయలు కానీ, లేకపోతే ఇంకా ఇతర కార్యక్రమాలు ఏముండవు. మా ఇంటి దగ్గర ఏదైనా కలబంద కానీ, లేకపోతే అలా చెట్లు కానీ ఏలాడదీయటం, లేకపోతే ఇంకోటి చేయడం ఉండదు అనమాట. ఎందుకంటే మా అభిప్రాయం ఒకటే, అన్నిటికీ యేసు ప్రభువే, ఆయనే దేవుడు, ఇంకా మిగతా దేవుడు ఎవరు కూడా లేరు, ఒక్కడే ఆయన, ఒక్కడే దేవుడు అని మా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటి చెప్పండి? మీ అభిప్రాయం కూడా నా అభిప్రాయం అయితే అర్జెంటుగా మీ ఇంట్లో ఉన్నవన్నీ కూడా మీరు తీసేయాలి. ఈసారి కనుక నేను వచ్చాను చూశానంటే మాత్రం నేనేం చేయలేను, ఆయన చేస్తాడు. నాదేముంది? ఎందుకంటే మీ అభిప్రాయం అది. అంటే సగం మీరు నమ్ముతున్నారు, సగం మీరు నమ్మట్లా. కొన్నిటికి యేసు ప్రభు కావాలి, కొన్నిటికి ఎవరు కావాలి చెప్పండి? అంటే మీ అభిప్రాయం ఏంటంటే యేసు ప్రభు కొన్నిటికే, ప్రార్థన కొన్నిటికే, అన్నిటికి కాదు. అందుకని ఇక్కడ మూల మీద ఒక ఉందన్నమాట. వంట ఉంటుంది, దేనికి దానికేనయ్యా, అదే అంట, చెప్పాలి గట్టిగా, అదే అంట, ఇది అంట. అది అలాంటి వాళ్ళు ఉండబట్టి ఏమైపోతుంది? క్రైస్తవం అంతా కూడా పాడైపోతుంది, నాశనం అయిపోతుంది. వాళ్ళు చేసేది కాక పక్కన వాళ్ళని కూడా ఏం చేస్తూ ఉంటారు, అదేనంట, ఇదే అంట. అంటే నీ దేవుడు చేతగానాడు నీ అభిప్రాయం? చేతగానాడు అడిగితే మరి పూర్తిగా మానేయొచ్చు కదా. మళ్ళీ ప్రార్థన ఎందుకు? మళ్ళీ దేవుని సన్నిధికి రావడం ఎందుకు? మళ్ళీ బాప్తిసం తీసుకోవడం ఎందుకు? మళ్ళీ ప్రార్థనలు ఎందుకు? ఆయన చేతగానివాడని నీ అభిప్రాయం అయితే, ఒక మంచి రోజు చూసేవాడు కాదు, మంచి కార్యం చేసేవాడు కాదని నీ చెడు అభిప్రాయం అయితే, మరలా ఆయన దగ్గరికి ఎందుకు? మరలే ప్రార్థన ఎందుకు? అది నేను అనేది. అది అన్ని వాళ్ళ ద్వారా చేయించుకోవచ్చు కదా. మునిగేదేందో అందులో మునిగితే ఇబ్బంది లేదు కదా. నువ్వు మునిగేదేందో పూర్తిగా అందులో మునిగితే చలి లేకుండా ఉంటుంది. సగం మునిగి సగం ఉంటే చలి వచ్చింది. ఎందుకు సగం ఎందుకు? అంటే మన అభిప్రాయం ఏంటి? యేసు ప్రభు గురించి మన అభిప్రాయం ఏంటి? సరే, మనం పూర్తిగా తెలుసుకున్న తర్వాత అయినా సరే మన అభిప్రాయాలు మార్చుకుంటున్నామంటే మనం మార్చుకోవట్లేదు. ఇంకా ఆ పాత తరం నుంచే వచ్చినటువంటి వాటినే మనం పట్టుకొని ఎలాడుతూ ఉంటున్నాం. అన్నిటికీ వాటిని మనం ఆపాదిస్తున్నాం. అన్నిలు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఏమంటే ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మామిడాకు కట్టకపోతే ఇల్లు రావద్దంటదా? ఇంట్లో ఉండొద్దంటదా? చెప్పరేంది? మేము మన ఇల్లు రిపేర్ చేయించుకున్నాం, అన్నీ బాగున్నాం, మేమేం కట్టలేదే. అంటే మీ అభిప్రాయం ఏంటి చెప్పండి? ఆ అభిప్రాయం ఏంటి? మీ నమ్మకం ఏంటి?
ఆకు మీద ఉన్నట్టు నమ్మకం మీకు యేసు ప్రభు మీద లేకుండా పోతుంది. మామిడి ఆకు మీద ఉన్న నమ్మకం మీకు ఎవరి మీద లేదు? యేసు ప్రభు మీద లేదు. మరి ఏంటి మీ అభిప్రాయం ఏంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మీరు అనుకున్న పెద్ద సంఘాలకు వెళ్తే ఇట్లా గుచ్చి ఎవరు చెప్పరండి. ఎందుకంటే మీ కానుకలు కోరుకునే వాళ్ళే కానీ మీ బాగులు కోరుకునే వాళ్ళు ఎవరు లేరు ఈ రోజున. అర్థమైందా? కానీ ప్రజలు కూడా ఏమవుతుందంటే అలాంటి మాటలే బ్రహ్మాండంగా ఉంటాయి. అక్కడికి వెళ్తే ఇవన్నీ అడగరు. ఏదో కాసేపు అక్కడ కూర్చొని అయ్యే కమ్మకి వేసి వేస్తారు, అయిపోయిన తర్వాత భోజనాలు పెడతారు, చక్కగా తిని రావచ్చు. మీరు ఎట్లా ఉంటున్నారు, మీరు ఎట్లా చేస్తున్నారు, మీ కుటుంబాలు ఎట్లా ఉన్నాయి, మీ కుటుంబాల్లో ఈ దేవుడు ఉన్నాడా, సాతానుడు ఉన్నాడా, ఏం వాళ్ళు ఏం పట్టించుకోరు, ఏం అడగరు అనమాట. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. నువ్వు కన్నీరు గారుస్తున్నావా, తుడుస్తాడు ఆయన. ఇటోకి వెళ్తూ ఇటు తుడుస్తాడనమాట. నీకు బాధ తీస్తాడు ఆయన, తీరుస్తాడు. ఇవన్నీ చెప్పగానే అబ్బా ఎంత బాగుందో, ఎంత సమ్మగా ఉంటున్నాయో మాటలు, ఎంత కమ్మగా ఉంటున్నాయో, అబ్బా కదా. ఇవన్నీ కూడా ఎవరు చెప్పరు, మీకు చెప్పరండి. అందుకని ఈ రోజున ఏం చేస్తున్నారంటే వాళ్ళకు అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకుంటున్నారు. అంటే వాళ్ళు ఎలాగైతే జీవించడానికి ఇష్టపడుతున్నారో ఆ జీవితం గురించి మంచిగా చెప్పే వాళ్ళనే బోధకులుగా ఎన్నుకుంటున్నారు. నేను మంచిగా జీవించాలని చెప్పేసి అంటే దేవుడు ఏం చేస్తారంటే వాతలు పెట్టే సంఘానికి నడిపిస్తాడు. నేను అయ్యి చేయాలి, నాకు అవ్వ కావాలి, బువ్వ కావాలంటే ఆ సంఘానికి నడిపిస్తాడు నిన్ను. కానీ ఇది వాళ్ళకి తెలియక ఏమనుకుంటారు, మేము పెద్ద సంఘంలోకి పోతున్నాం, మేము ఏడకపోతాం అనుకుంటారు. ఏముండదు ఆడ. ఆత్మీయ జీవితం అంతా కూడా పతనం అయిపోవటమే తప్ప అక్కడికి వెళ్ళి బాగుపడింది ఏమి కూడా ఉండదు. కావాలంటే మీరు వెళ్ళే వాళ్ళని మీరు గమనించండి, చూడండి, పరిశీలన చేయండి. వారి కుటుంబాల్లో కలుగుతున్నటువంటి పరిస్థితులు మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే నేను స్టడీ చేశాను కాబట్టి నేను చెప్తున్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారి యొక్క ఆత్మీయ స్థితి, వారి యొక్క ప్రవర్తన అంతా మీరు గమనించండి, ఒకసారి మీకు అర్థమైపోద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము తెలియకముందు ఏదో ఒక అభిప్రాయం కలిగి మనం ఉన్నాం. కానీ తెలిసిన తర్వాత ఆ అభిప్రాయాన్ని మనం మార్చుకోకుండా అలాగే ఉంటే తర్వాత మనము చాలా ఇబ్బంది పాలైపోతాం. ఎందుకంటే నువ్వు చల్లగన్నా ఉండు, లేకపోతే వెచ్చగన్నా ఉండు, నువ్వు నులివెచ్చని స్థితిలో మాత్రం నువ్వు ఉండవద్దు. నువ్వు ఉంటే చల్లగైనా ఉండు, లేకపోతే వెచ్చగైనా ఉండు. నులివెచ్చని స్థితి నీకు వద్దు అని దేవుని యొక్క వాక్యం చెబుతున్నా. ఈ రోజున ఈ నులివెచ్చని స్థితి కలిగినటువంటి వారు బొచ్చెడు మంది, క్రైస్తులు అనబడేటువంటి వారిలో బొచ్చెడు మంది ఉన్నారండి. ఎక్కువగా వీళ్ళే కనపడుతున్నారు. 100% కరెక్ట్గా వాక్యాన్ని పాటించేటువంటి వారు చాలా ఈ రోజుల్లో ఇంకా చాలా తక్కువ. 100కి ఒక 10 మంది కూడా ఉండరు నాకు తెలిసి. చూడండి, మనం బైబిల్ గ్రంథంలో ఆలోచన చేద్దాం. చూడండి, యోహాను సువార్త, త్వరగా మనం ముందుకు వెళ్ళిపోదాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 46వ వచనం మనం చదువుదాం, లేదా 45 నుంచి చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 45వ వచనం నుండి. ఫిలిప్పు నతానీయులను కనుగొని, ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. అందుకు నతానీయులు, నజరేతుల నుండి మంచిదేదైనా రాగలదని అతని అడగగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనేను. దేవునికి స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. 2 చేతులు ఆకాశం వైపు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. చూసారా, ఇప్పుడు ఇక్కడ 2 వ్యక్తుల యొక్క సంభాషణ మనం వింటున్నాం. 2 వ్యక్తుల యొక్క సంభాషణ ఏంటి? ఆ సంభాషణ అంటే, యేసు ప్రభు వెళుతూ ఫిలిప్పును పిలిచాడు. ఫిలిప్పు, నువ్వు నన్ను వెంబడించు అని చెప్పేసి అంటే ఫిలిప్పు యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నాడు. యేసు ప్రభుని వెంబడిస్తున్నటువంటి ఫిలిప్ ఏం చేశాడంటే, నతానీయులను కనుగొని, నతానీయులు అనేటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ధర్మశాస్త్రంలో మోషే ఎవరి గురించి అయితే రాశాడో, అదిగో ఆయన మన మధ్యలోనికి వచ్చాడు
ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన మన మధ్యలో ఉన్నాడు అని చెప్పేసి అంటే నతనీయులు అంటాడు, నజరేతుల నుండి మంచిది ఏదైనా రాగలదా అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఈయన యొక్క అభిప్రాయం ఏంటంటే ఆ గ్రామంలో నుంచి మంచిది ఏది కూడా రాదు. ఎందుకంటే అది ఒక అల్పమైనది, అది స్వల్పమైనది, ఎన్నిక లేనిది, ఎక్కడో ఇసిరి పాడేసినటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. అందులో నుంచి మంచిది ఏది కూడా రాదు అని చెప్పేసి ఆయన అభిప్రాయం. ఇంతగా ఫిలిప్ ఎవరి గురించి చెప్పాడని చెప్పేసి అంటే యేసు ప్రభు గురించి చెప్పాడు. అంటే యేసు ప్రభు ఈ లోకానికి వస్తాడు, ఆయన జన్మిస్తాడు, ఆ తర్వాత మనుషుల యొక్క జీవితాలను మార్చడానికి అనేకమైన బోధలు చేస్తాడు, రోగులను బాగు చేస్తాడు, తర్వాత మనుషుల యొక్క పాపముల నిమిత్తం చనిపోతాడు, తిరిగి లెగుస్తాడని చెప్పేసి ఆదికాండం మొదలుకొని ఈ యొక్క పాత నిబంధన అంతా కూడా అన్నిటిలో కూడా యేసు ప్రభు యొక్క మొదటి రాక గురించి స్పష్టంగా రాయబడింది అన్నమాట, ధర్మశాస్త్రంలో రాయబడింది. అందుకనే ఆయన అంటున్నాడు అక్కడ, ఏమని అంటున్నాడు చదవండి ఒకసారి, మరలా ఒకసారి 45 వచ్చిన చదవండి. ఫిలిప్ ఏమంటున్నాడు నతనీయులతో, ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి రాసిరో ఆయనను కనుగొంటిమి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తి నే చాటేదా. నజరేయుడా, చెప్పలు కొడదాం, స్వరమెత్తి పాడదాం అందరం. ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తి నే చాటేదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీ జనతో కొలిచితివి, ఆకాశ గగనాలను నీ జనతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తి నే చాటేదా. నజరేయుడా నా యేసయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఇప్పుడు తన యొక్క అభిప్రాయం ఏంటంటే ప్రవక్తలు చెప్పిన విధంగా, ప్రవక్తలు రాసిన విధంగా, ప్రవక్తలు ఎవరి గురించి అయితే చెప్పారో పలికారో అతన్ని మేము కనుగొన్నాము అని చెప్పేసి అంటే ఇతడు అంటాడు, సరే వెళ్ళి చూద్దాం పదండి అని చెప్పేసి అనకుండా నజరేతులోంచి మంచిది ఏదైనా అంటే ఇప్పుడు ప్రవక్తలు చెప్పింది మంచిదాని గురించి, కానీ మంచిది ఈ గ్రామం నుంచి రాదు అని చెప్పేసి అతడు అంటాడు. తర్వాత అతడు వెళ్ళిన తర్వాత యేసు ప్రభు అతనితో మాట్లాడడం మనం చూస్తూ ఉంటాం. చూడండి 48 వచ్చిన మనం చదువుదాం. అంటే 47 వచనంలో యేసు ప్రభు దగ్గరికి అతను వస్తే యేసు ప్రభు చెప్తాడు, నువ్వు ఇక్కడికి రాకముందే నేను
ఎరిగి ఉన్నాను, నువ్వు నాకు తెలుసు అని చెప్పేసి అంటే అతడు అడుగుతున్నాడు, అయ్యా నేను నీకు ఎట్లా తెలుసు అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. ఫిలిప్పు నిన్ను పిలవకు మునిపే నీవు అంజురపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పాను. నతనయేలు బోధకుడా, జాగ్రత్తగా గమనించండి. అంతకుముందు ఫిలిప్పు చెప్తే అందులోంచి మంచిది ఏదైనా వస్తుంది అన్న వాడు ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఆయన చూసి యేసుప్రభుని చూసి ఏమంటున్నాడంటే తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు. తన అభిప్రాయాన్ని మార్చుకొని ఏమంటున్నాడంటే ఏమంటున్నాడు చెప్పండి, నీవు దేవుని కుమారుడవు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. నతనీలు యేసుప్రభుతో అంటున్నటువంటి మాట ఏంటంటే, నీవు దేవుని కుమారుడవు. అంతకుముందు ఈ నజరేతులోంచి మంచిది ఏదైనా వస్తుందా? అది మంచిదని చెప్పేసి ఫిలిప్ అంటే మంచిది ఏది రాదు అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు నిజంగా యేసుప్రభు అతనితో మాట్లాడిన తర్వాత తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు. ఏమంటున్నాడంటే, నీవు చెప్పాలి గట్టిగా, ఎవరంట? నీవు దేవుని కుమారుడవు. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. ఎవరు కుమారుడు అంట? నిజమా కాదా చెప్పండి. యేసుప్రభు దేవుని కుమారుడా కాదా? మాట్లాడలేదు. యేసుప్రభు దేవుని కుమారుడా కాదా? చెప్పండి గట్టిగా. అవునంటే అవును, కాదంటే కాదు. చెప్పండి. యేసుప్రభుని మీరు ఏమని నమ్ముతున్నారు? దేదే అంటే ఏం అర్థం అవుతుంది చెప్పండి గట్టిగా. సగం మింగి సగం పలకడం ఎందుకు? గట్టిగా చెప్పండి. యేసుప్రభు ఎవరంట? ఎవరు కుమారుడు? మరియమ్మ కుమారుడు కాదా? యేసేపు కుమారుడు కాదా? చెప్పరేంది? యేసుప్రభు ఎవరు కుమారుడు చెప్పండి, తొందరగా ముందుకెళ్ళిపోదాం. ఇప్పుడు చెప్పరు ఇంకా. భూలోక చట్ట ప్రకారం యేసుప్రభు యేసేపు మరియా కుమారుడు. భూలోక చట్ట ప్రకారం అంటే శరీర సంబంధంగా. కానీ వాస్తవానికి యేసుప్రభు దేవుని యొక్క కుమారుడు. ఎందుకంటే యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడే తప్ప యేసుప్రభు పుట్టలేదు. పుట్టేది ఎవరంటే పశువులు, జంతువులు, పక్షులు. మనం పుడతాం. యేసుప్రభు పుట్టడు. అర్థమైందా? యేసుప్రభు పుట్టడు. ఆయన ఉన్నవాడు. ఎప్పుడు ఉన్నవాడు? ఈ భూమి ఆకాశం ఇవన్నీ పుట్టక మునిపి, మనం పుట్టక మునిపి ఆయన ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఆయన ఒకసారి పుట్టడం ఇంకోసారి లేకుండా పోవటం అది అలాంటిదే ఉండదు అన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతని యొక్క అభిప్రాయము అంతకుముందు వేరుగా ఉంది, ఇప్పుడేమో వేరుగా ఉంది. అంతకుముందేమో మంచిది ఏది రాదన్నాడు, ఇప్పుడేమో ఆయన చూసి అయ్యా నువ్వు దేవుని కుమారుడు, తన అభిప్రాయాన్ని మార్చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుప్రభు గురించి నువ్వు తెలుసుకున్నప్పుడు, నీకు తెలియనప్పుడు నువ్వు కూడా ఏదేదో మాట్లాడుకున్నావు. ఆయన రోగాల నుంచి విడిపించేవాళ్ళే, ఆయన అదిలే ఇదిలే అని చెప్పేసి ఏదో నువ్వు అనుకున్నావు. ఏదో పేదవాళ్ళకి సహాయం చేసేవాడంట, లేకపోతే మనశ్శాంతి లేని మనశ్శాంతి ఇచ్చేవాడంట, లేకపోతే అట్లా అని చెప్పేసి అనుకున్నావు. కానీ యేసుప్రభు ఎవరో నువ్వు తెలుసుకున్న తర్వాత నీ అభిప్రాయాన్ని నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి? మార్చుకోవాల్సిందే. యేసుప్రభుని చూడాలని ఒక ఆయన వెళ్ళాడు. చూసిన తర్వాత ఏం చేశాడు తెలుసా? పూర్తిగా తన అభిప్రాయాన్ని మార్చేసుకున్నాడు. ఎవరైనా చెప్పండి. ఎవరు? మీ నాన్న, మీ భర్త, ఎవరైనా చెప్పండి. ఎవరు? మనవాళ్ళు కూడా అట్లా మార్చుకుంటే బాగుండు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుప్రభుని చూడాలనుకున్నాడు, చూశాడు, తన అభిప్రాయాన్ని ఆయన చూస్తే చాలు అని అభిప్రాయంతో వచ్చాడు. కానీ నేను నీ ఇంట ఉండవలసిందే అని చెప్పేసి అనేపాటికి చక్కగా ఏం చేశాడో తెలుసా? తన అభిప్రాయాన్ని మార్చివేసుకొని తనకున్నదంతా కూడా తిరిగి ఇచ్చేశాడు.
అభిప్రాయం మారిపోయింది. మార్చుకోవాలి. ఇంకెంతకాలం చెప్పండి? ఇంకెంతకాలం లోక సంబంధమైనటువంటి వాటిని అనుసరిస్తూ యేసు ప్రభు కేవలము కొన్నిటికి మాత్రమే, నీకు తలకాయ నొప్పి వచ్చినప్పుడు యేసు ప్రభు కావాలి, మిగతా సమయంలోనేమో బ్రాహ్మడు కావాలి. నీకు ఆ రోగం వచ్చినప్పుడేమో యేసు ప్రభు కావాలి, ఆ తర్వాత ఎవరు కావాలి? ఏదన్నా కార్యక్రమాలు చేసుకోవడానికి వాళ్ళు కావాలి. ఇదే ఎట్లా వాడుకుంటున్నావు యేసు ప్రభు? నువ్వు ఇట్లా వాడుకుంటే రేపు పొద్దున ఏం చేస్తాడు తెలుసా? బాండీలు వేసి వేపుతాడనమాట. అగ్ని ఆరదు, పురుగు చావదు. నువ్వు ఎంత వేపినాక నువ్వు చావు, లేదా నేను చావను. ఏపుడు అది. ఆ ఏపుడు 1 గంట 2 గంటలు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, చెప్పలేం. లైఫ్ లాంగ్ అన్నమాట. లైఫ్ లాంగ్ ఏపుడు. ఇంకా చనిపోవాలన్నా మరణం రాదంట, మరణం పారిపోయిద్దంట. మరణం రాదు. మనం చనిపోవాలని ప్రయత్నం చేసిన చావు అనేది ఉండదు. ఆ నరకంలో పడి యాతన పడాలి. జాగ్రత్తగా గమనించండి. ఎంతకాలం నుంచి చెబుతున్నా కూడా ఇంకా అర్థం చేసుకోకుండా మీ యొక్క జీవితాలను మీరు ఎంతవరకు పాడు చేసుకుంటారు? మీ అభిప్రాయాలు ఎందుకు మార్చుకోరు? అసలు యేసు ప్రభువుని నమ్మి ఏదైనా నష్టం జరగంగానే అభిప్రాయం మార్చేసుకొని ఏం చేస్తున్నారు? బోధ వైద్యుల దగ్గరికి, లేకపోతే ఆ సోది చెప్పే వాళ్ళ దగ్గరికి వాళ్ళ మాటలు వింటున్నారు. కానీ ఒక నష్టం జరిగిందని బట్టి ఎందుకు మాకు ఇది జరుగుతుంది ప్రభువా, దీని వెనక నీ చిత్తం ఏమిటి? లేకపోతే ఒక కీడు వెనక ఒక మేలు దాగి ఉందని చెప్పేసి అన్నావు కదా, ఆ మేలు చేయడానికి ఈ కీడు జరిగిందేమని చెప్పేసి దేవుని మీద ఆధారపడకుండా వెంటనే ఏం చేస్తున్నారంటే లోక సంబంధమైన సాతానుని కలిగి ఉండి సాతానుని అనుసరించేటువంటి వారి దగ్గరికి వెళ్ళి దేవుని నమ్మేటువంటి వాళ్ళు వీళ్ళ భవిష్యత్తు వీళ్ళ చేతులు వాళ్ళ చేతిలో పెట్టేస్తున్నారు. ఎంత సిగ్గుచేటండి, ఎంత సిగ్గుచేటు. అంటే నీ దృష్టిలో నీవు నమ్మిన దేవుడు యేసు ప్రభు చేతగానివాడు, ఈ భూత వైద్యుడు చేతైనోడు, లేకపోతే ఈ టింగ్ బుర్రోడు చేతైనోడు అని చెప్పేసి యేసు ప్రభు నువ్వు కించపరుస్తున్నావు. తప్పు కదా అది. ఆయన అట్లా కించపరిస్తే ఆయన ఊరుకుంటాడా? నీకు అన్నీ ఇచ్చి, ఎండ ఇచ్చి, వర్షం ఇచ్చి, ఋతువులు ఇచ్చి, ఆహారం ఇచ్చి నేను 3 పూట్ల పోషిస్తున్నా ఆయన ఊరుకుంటాడా? ఒక రోజున ఖచ్చితంగా నన్ను లెక్క అడుగుతాడు. జాగ్రత్త. ఇప్పుడైనా మీ అభిప్రాయాలు మార్చుకోకపోతే, అనగా చెడు అభిప్రాయాలు మార్చుకోకపోతే మీరు నష్టపోతారు. నతనీలు మార్చుకున్నాడు. ఫస్ట్ దేవుని గురించి ఒక చెడు అభిప్రాయం కలిగి ఉన్నాడు, మంచిది కాదులని చెప్పేసి. కానీ ఇప్పుడు ఆయన అభిప్రాయం మార్చుకొని ఏమంటున్నాడంటే, నీవు నిజంగా దేవుని కుమారుడవు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. నువ్వు నిజంగా దేవుని కుమారుడవు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా దేవుని కుమారుడే, దేవుడు పంపిస్తే ఈ లోకానికి ఆయన వచ్చాడు, దేవుని కుమారుడే అని తెలుసుకున్నాడు, గుర్తెరిగాడు. మరి నీవో నీ జీవితంలో ఎన్నో అద్భుతమైన కార్యాలు చూస్తున్నావు, ఆశ్చర్యమైన కార్యాలు చూస్తున్నావు, సంఘంలో జరుగుతున్నటువంటి కార్యాలను చూస్తున్నావు. ఎందుకు నమ్మలేకపోతున్నావు? ఎందుకు విశ్వసించలేకపోతున్నావు? దేవుని మీద ఇంకా ఎందుకు నమ్మకం కలిగి ఉండలేకపోతున్నావు? ఏదో ఒక నష్టం జరగంగానే నీ దేవుడు చేతగానే దేవుడు అయిపోతున్నాడా? ఏదో ఒక కష్టం రాగానే నీ దేవుడు చేతగానే దేవుడు అయిపోతున్నాడా? నీ దేవుడు పరిష్కారం చేయలేని దేవుడుగా ఉన్నాడా? నీ దేవుడు నిన్ను అభివృద్ధి చేయలేని దేవుడుగా ఉన్నాడా? ఎందుకు అట్లా నిర్ణయించుకుంటున్నావు? ఎందుకు అట్లా ఆలోచన చేసుకుంటున్నావు? చీకటి బ్రతుకును వెలుగు బ్రతుకుగా మారిస్తే వెలుగులో ఉన్న నీవు ఇంకనే చీకటిని కోరుకుంటున్నావా? ఎందుకు ఇంకా పాపాన్ని కావాలని కోరుకుంటున్నావు? బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే తెలుసా? నీ దేవుడు రోషము కలిగినటువంటి దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. నీ దేవుడు ఎలాంటి వాడో తెలుసా? రోషము కలిగినటువంటి దేవుడు. రోషము కలిగినటువంటి దేవుణ్ణి నీవు గనక బాధ పెడితే ఆ రోషం ఒక రోజున నువ్వు చూడవలసి వస్తుంది. కానీ ఆయన రోషాన్ని చూపించడు. ఆయన జాలి, దయ, కనికరం మన మీద చూపిస్తూ ఉంటాడు. దేవుడు అంటే లెక్క లేకుండా అన్యుల దగ్గరికి వెళ్ళి అన్యుల యొక్క సాంపద ఆ కార్యక్రమాలన్నీ కూడా నువ్వు పాటిస్తూ చేస్తూ వారిని వెంబడిస్తూ ఇంకా నీ జీవితంలో జ్ఞానం లేకుండా బ్రతుకుతున్నావు. సహోదరి సహోదరుడా, జాగ్రత్త. మొదటివారు కడపటివారు మొదటివారు. ఆ వాక్యం నీ జీవితంలో నెరవేరుతుందేమో జాగ్రత్తగా చూసుకో. ఆ వాక్యం నీ జీవితంలో నెరవేరకూడదు. ఎందుకంటే నువ్వు మొదటి దానివి. నువ్వు మరల కడపటి వాడివిగా వెళ్ళటానికి వీలేదు. మొదటి దానివిగా మొదటి స్థానంలోనే ఉండాలి. కడపటి స్థితికి నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఒకప్పుడు వెలిగించబడి
దేవుని యొక్క ప్రేమను కలిగి, దేవుని యొక్క కార్యాలు పొందుకొని, దేవుని యొక్క కార్యాలు చూస్తూ, దేవుని యొక్క కార్యాల మీద మనసు పెట్టి, దేవుడు అంటే విశ్వాసం కలిగి, ఆ దేవుని గురించి సాక్ష్యం ఇచ్చి, ఈ రోజున ఎందుకు మరలా కడబడి వాడికి వెళ్ళిపోతున్నావు? జ్ఞానం లేదా? జ్ఞానం లేదా? ఏది మంచిదని చెప్పావో ఆ నోటి ద్వారా అది మంచిది కాదని చెప్పేసి చెబుతున్నావు. నీ ప్రవక్తను బట్టి ఏది మంచిదని తెలిసేవా, ఆ ప్రవక్తను బట్టి అది మంచిది కాదని చెప్పేసి చెబుతున్నావు. జాగ్రత్త. నీ విశ్వాస జీవితాన్ని పాడు చేసేటువంటి వాళ్ళు చాలామంది నీ చుట్టూ కమ్ముకుంటారు. నీకు కష్ట రాగానికి పలానా దగ్గర అంతరం వేస్తారంట, లేకపోతే పలానా ఆయన వచ్చి నీకు అది చేస్తే, ఇది ఇస్తే, లేకపోతే నీకు అది ఇస్తే నీకు సమస్యలన్నీ పోతాయని చెప్పేసి ఎవడో ఒకటి సాతాను తీసుకొని చెప్తూ ఉంటాడు. అవి నమ్మితే ఎట్లా? నువ్వు అంతకుముందు దేవుని కార్యాలు చూసావు కదా, ఎందుకు నమ్మలేకపోతున్నావు? జాగ్రత్త. సాతానుడు నీకు పావల ఆశ చూపించి ముప్పావల నష్టాన్ని తెచ్చిపెడతాడు. ఆ నష్టం నువ్వు పడకూడదనే ఈరోజు నా ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కుటుంబాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి మనం సరి చేసుకొని దేవుని మీద ఆధారపడి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలండి. ఇలా ప్రార్థన చేయడానికి ఒళ్ళు ఉంచక ఏం చేస్తున్నారు? మాకున్న సమస్యలు ఎవడు సింపుల్గా బాగుపడతాడో వాడికి 5,000 ఇస్తాం, 5,116 ఇస్తాం, 10,116 ఇస్తాం, లేకపోతే ఇంకా ఇంకా ఎంతైనా ఇస్తాం. మా సమస్యలు పోవాలి. ఎట్లా పోతాయి? పోవు. నువ్వు మోకరించి ప్రార్థన చేయకుండా నీ సమస్యలు పోవు. నువ్వు మోకరించి ప్రభుని అడగకుండా నీకు సహాయం రాదు. నువ్వు మోకరించి ప్రభు మీద ఆధారపడకపోతే నీ కార్యాలు జరగవు. ఎవరో చేయాలా, ఎవరో చేస్తే వీళ్ళు పొందుకుంటారంట. అందుకనే ఆ పాస్టర్ గారికి ఏం చేస్తూ ఉంటారంటే పరిగెత్తుతూ ఉంటారు. ఏ పాస్టర్ గారు చేస్తాడు మా కోసం? ఏ పాస్టర్ గారు ఎవరు చేస్తారండి? ఎవరు చేస్తారు? అసలు వాళ్ళు ఎవరో నీకు అసలు తెలియదు. వాళ్ళెవరో నీకు తెలుసు, కానీ నువ్వెవరో వాళ్ళకి అసలు తెలుసా? చెప్పండి. తెలుసా? నీ ఊరు తెలియదు, నీ మొహం తెలియదు, ఎవరు తెలియదు. ఆ పాస్టర్ నీకు 10,000 పంపిస్తున్నా, ప్రార్థన చేయి. ఆయనకి తెలీదు, నువ్వెవరో తెలీదు. నీ డబ్బు వరదా? నీ కోసం ప్రార్థన చేసేవాళ్ళు నువ్వే చేసుకోవాలి. నీకు తెలియనప్పుడు నీ కోసం చేశారు, తెలుసుకున్న తర్వాత నువ్వేం చేయాలి? అది చేయాలి. అన్ని కార్యక్రమాలు చేస్తాం కానీ ప్రార్థన మాత్రం సమస్యలు ఎట్టబోతాయి? మరి రోగాలు ఎట్టబోతాయి? దరిద్రత ఎట్లా పోతుంది? కలుగుతున్నటువంటి ఆటంకాలు, సమస్యలు ఎలా వైదొలిగిపోతాయి? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. నువ్వెప్పుడు కూడా నువ్వు నమ్మిన దేవుడిని చేతగాని దేవుడిగా నువ్వు చేయవద్దు. చేత అయితే భక్తి చేయి, లేదంటే సంపూర్ణంగా నువ్వు వదిలేసి ఇక ఆ దరిద్రమైన పని చేసుకో. అంతేగాని నువ్వు ప్రార్థనకు వస్తా వాళ్ళు చెప్పిన కార్యక్రమాలు చేయటం, నువ్వు ప్రార్థనకు వస్తా వాళ్ళు ఇచ్చినవి ఇళ్ళకు కట్టుకోవటం, బండ్లకు కట్టుకోవటం, వాళ్ళు ఇచ్చినవి చేలో జల్లుకోవటం, చేలో పెట్టుకోవటం, ఇవి చేయొద్దు. చేస్తే అయ్యన్న చేయి, లేకపోతే ఇవన్నా చేయి. ఏదో ఒకటే, ఏదో ఒక కార్యక్రమం. నువ్వు పెడితే ఆ పడవ మీదన్నా కాలు పెట్టు, లేకపోతే ఈ పడవ మీదన్నా కాలు పెట్టు. నువ్వు 2 పడవల మీద కాలు పెట్టావంటే పంగజీలి నడి సముద్రంలో పడతావు. జాగ్రత్త. దేవునితో చలగాటం అనుకుంటున్నారేమో. ఎన్నిసార్లు ఎంత స్వార్థ చెప్తున్నా కూడా ఈరోజున మనుషులకు బుద్ధి లేకుండా పోతూ ఉంది. వాళ్ళేమో అవన్నీ విడిచిపెట్టి వస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఇవన్నీ తగిలించుకుంటున్నారు. ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితి అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రయాస అంతా కూడా ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. ఈ ప్రయాస అంతా కూడా వ్యర్థమైపోతుంది. ఏం వింటున్నారు? ఏం చేస్తున్నారు? ఏం పాటిస్తున్నారు? అబ్బో మేము పెద్ద సంఘాలకి వెళ్తున్నాం, ఏంది ఉపయోగం ఏముంది? మేము ఆడికి వెళ్తున్నాం, ఉపయోగం ఏముంది? ఏది? క్రీస్తు నీలో కనపడుతున్నాడా? క్రీస్తు నువ్వు చూపిస్తున్నావా? క్రీస్తు గురించి నువ్వు సాక్ష్యం ఇస్తున్నావా? ఏది? వెళ్ళటం రావటమే అంతే. తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు, మనం కూడా మార్చుకోవాలి. ఇప్పటివరకు యేసుప్రభు అంటే ఏదో దెయ్యాలు అలగొట్టేవాడు, రోగాలు బాగు చేసేవాడు, లేకపోతే అడగంగానే సహాయం చేశాడు అని చెప్పేసి అభిప్రాయం కలిగి ఉన్నామేమో. కాదు. ఆయన దేవుని కుమారుడని మొదట ఆయనకు మనం విలువివ్వాలి. అంతేగాని యేసుప్రభుని ఇష్టానుసారంగా వాడుకోవడానికి వీల్లేదు. ఈ రోజున మరీ అండి అసలు ఎట్లా వాడుకుంటారంటే భయంకరమైనటువంటి తప్పులు, పాపాలన్నీ కూడా చేస్తారు. అయ్యా ఈ రాత్రి ఏ సైతం నా మీద పడి తొక్కకుండా నువ్వే ఉండు, నా కాడ నువ్వే ఉండు. నీకు మంచి నిద్ర రావడానికి ఆయన కావాలా? పగలంతా కూడా ఆడకాడకపోయి ఈ తిని ఆ విగ్రహాలకు సంబంధించిన అవన్నీ కూడా అడకొచ్చుకొని తిని రాత్రిపూట ఎవరు దొక్కకూడదయ్యా, ఎవరు నా కాడకు రాకూడదు, నువ్వే ఉండు.
దీనికే ఉపయోగపడేది యేసు ప్రభు. దీనికన్నా ఉపయోగించుకుంటుంది. అంత చీపుగా నువ్వు ఆలోచన చేస్తున్నావు. యేసు ప్రభు అంటే అంత చీపుగా కనపడుతున్నాడు నీకు. జాగ్రత్త, రోషము గల దేవుడు. ఆయన చేసినటువంటి కార్యాలు పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే ఒళ్ళు పులకరేస్తుంది. అయినా ఆ రోజులు ఇశ్రాయేల్ ప్రజలకు ఎలాంటి బుద్ధి లేకుండా పోతుందో ఈరోజు కూడా దేవుని యొక్క కార్యాలు కళ్ళారా చూస్తూ కూడా దేవుణ్ణి మనం ధిక్కరిస్తున్నాం, త్రోసివేస్తున్నాం, తృణీకరిస్తున్నాం, చాలా బాధ పెడుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతటితోనే ముగించబడుతుందని చెప్పేసి అనుకుంటున్నారేమో. ఒక రోజు ఉంది, వీటన్నిటి విషయమై ప్రభు తీర్పులోనికి తీసుకొస్తాడు. ఏది కూడా వదిలిపెట్టడు. నువ్వు చేసే ప్రతి కార్యక్రమం అంతా కూడా రేపు దినాన తెర మీద వేసి తీర్పులోకి తెస్తాడు. బహిరంగ చేస్తాడు. నువ్వు తప్పించుకోలేవు. మనుషుల చేతిలో తప్పించుకుంటావేమో కానీ దేవుని చేతిలో పడుట బహు భయంకరం. దేవుని చేతిలో నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఎందుకంటే నీ ప్రాణం ఆయన చేతిలో ఉంది, నీవు ఆయన చేతిలో ఉండవు. జాగ్రత్త. ఎందుకు ఈ మధ్యాహ్నం వేళ ప్రభు ఇట్లా మాట్లాడుతున్నాడో నాకు కూడా అర్థం కావట్లేదు. వాస్తవానికి అసలు నేను ఇది ప్రిపేర్ అయ్యి రాలేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చూడండి ఎంత బాధపడుతూ ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మిమ్మల్ని గద్దిస్తే నాకేం వస్తుందండి? నాకు నష్టం. ఎందుకంటే కానుకలు రావు. నిజం. అట్ట కదా, మీరు మంచోళ్ళు కాదు అన్నాను అనుకోండి, నాకు ఇస్తారా? మీరు కానుకిస్తారా? ఎప్పుడు ఇస్తారు? మీరు చాలా మంచోళ్ళు అంటే అది ఒక 10 రూపాయలు తీసిస్తారు కదా. మరి ఇది నేను మాట్లాడే మాటలు కాదు. అర్థం అవుతుందా? నేను మాట్లాడే మాత్రం కాదు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడేటువంటి ఈ మాటలను మనము జాగ్రత్త అర్థం చేసుకొని మన అభిప్రాయాలను మనం మార్చుకోగలిగితే, ప్రతిదీ దేవుని చిత్త ప్రకారం మనం చేయగలిగితే ఖచ్చితంగా మనకి పరలోక రాజ్యంలో స్థానం ఉంటుంది. లేకపోతే పరలోక రాజ్యం వెళ్ళడం చాలా కష్టం. అర్థమవుతుందా? అభిప్రాయాన్ని మార్చుకొని ఏమంటున్నాడంటే ఇతడు దేవుని కుమారుడు, నీవు దేవుని కుమారుడు. తర్వాత ఏమన్నాడు ఇంకా? నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు దేవుని కుమారుడివే కాదు, నీవు రాజువు కూడా అని చెప్పేసి అంటున్నాడు. అంటే యేసు ప్రభు రాజా కాదా చెప్పండి? మాట్లాడాలి త్వరగా. యేసు ప్రభు రాజా కాదా? రాజా. ఏ రాజ్యానికి రాజా ఆయన? తమిళనాడుకే. ఏ రాజ్యానికి రాజు? పేతురు నిలబెట్టి నువ్వు రాజువేనా? ఎస్, నేను రాజునే. నువ్వు అన్నట్టు నేను రాజునే, కానీ నా రాజ్యం వేరు, నీ రాజ్యం వేరు. ఈయన దేనికి రాజు చెప్పండి? కుడివైపు నన్ను దొంగ అంటాడు. అయ్యా నీ రాజ్యంలో నన్ను అంటే యేసు ప్రభుకి సపరేట్ అయిన ఒక రాజ్యము ఉంది. ఈ రాజ్యాన్ని పరిపాలన చేయడానికి ఆయన రాలా, ఆయన రాజ్యం వేరు. అందుకని అంటే నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఈ రాజ్యాలన్నీ కూలిపోయాయి, ఆయన రాజ్యం మాత్రం స్థిరంగా ఉండేది. ఇప్పుడు 2024 సంవత్సరాల క్రితం ప్రపంచంలో నడిబొడ్డు అయినటువంటి ఇజ్రాయెల్ దేశంలో క్రీస్తు యొక్క రాజ్యము స్థాపించబడింది. నేటికి ఆ రాజ్యము సజీవంగానే కొనసాగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మధ్యలో ఎన్నో రాజ్యాలు వచ్చినాయి. అలెగ్జాండర్ వచ్చాడు, నాదే రాజ్యం అన్నాడు. ఏమైంది? కుప్పకూలిపోయింది. ఆయన కూడా అడ్రస్ లేకుండా పోయాడు. ప్రపంచాన్ని అంతా జయించాడు, కానీ ఒక దోమను జయించలేక దోమ కొట్టి చచ్చాడు. దోమ కొట్టుకు గురే చచ్చిపోయాడు. రోమారాజ్యం పతనం అయిపోయింది కదా. ఎన్నో రాజ్యాలు, బబులోను రాజ్యం, సామ్రాజ్యం, ఐగుప్తు రాజ్యం, ఇవన్నీ కూడా రాజ్యాలన్నీ పతనమైపోయింది. కానీ యేసయ్య స్థాపించేటువంటి రాజ్యము నేటికి ప్రపంచమంతా కూడా కొనసాగుతూనే ఉంటుంది. ఇది కొనసాగుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే యేసు ప్రభు పుట్టక ముందు యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో అతని మీద రాజ్యభారముండును అనేటువంటి మాట రాయబడి ఉంటుంది అన్నమాట. ఏ భారం ఉందంట చెప్పండి? రాజ్యభారం. అదే ఏ రాజ్యం అంటే ఏదో యోధా రాజ్యాన్నో లేకపోతే దావీదు రాజ్యాన్నో స్థాపించడానికి రాలేదు ఆయన రాజ్యము ఆత్మీయ రాజ్యం. ఆ రాజ్యభారం ఆయన మీద ఉందని చెప్పేసి
ఇశ్రాయేలుకు నువ్వు రాజువు అని చెప్పేసి నతానీలు గ్రహించాడు. చెప్పండి, మన దేవుడు రాజా కాదు చెప్పండి? రాజులకు రాజు. మరి రాజులకు రాజు అనేటువంటి ప్రభుని మనం ఎందుకు విడిచిపెట్టి నువ్వు రాజు కాదులే, నీకు చేత కాదులే అని చెప్పేసి ఎందుకు మరలా మనము పక్కకు వెళ్ళిపోతున్నాం? తప్పు కదండి. ఆయన రాజు. ఆ తర్వాత ఆయన రాజే కాదండి, మనల్ని కూడా ఏం చేశాడో తెలుసా? రోమిలికి రాసిన పత్రికలో మనల్ని ఏం చేశాడో తెలుసా? రాజులైనా మనల్ని కూడా రాజులుగా చేశాడు. అంత విలువనటువంటి మనము విలువ లేని వాళ్ళ దగ్గరికి రేపు నరకలో పడి పతనం అయిపోయే వాళ్ళ కాడికి వెళ్ళి మన చేతులు చూపించుకోవటం, మన బ్రతుకులు ఏందో చెప్పమంటాం, రేపేం జరిగిద్దో చెప్పమంటాం, ఏ రోజు మంచిదని చెప్పమంటాం, ఏమన్నా బాగుందో ఏమన్నా పద్ధతిగా ఉందో చెప్పండి. ఇప్పుడు వాళ్ళ గురించి మనం బైబిల్ గ్రంథంలో చదువుతామండి. ఇప్పుడు ఫరోకి కళ వచ్చింది, కళ భావం చెప్పమంటారంటే చెప్పారు వాళ్ళు, నువ్వు కళ చెప్పు మేము భావం చెబుతా అన్నారు. ఆయన ఏమంటాడు? నువ్వు కళ మీరే చెప్పాలి. చెప్పారా? ఎవరు చెప్పారు? శకున గ్రాండ్రు, సోదరులు వీళ్ళు చెప్పారా? ఎవరు చెప్పింది చెప్పండి? మనకు తెలుసు కదా. మరి వాళ్ళు శక్తి లేదు కదా, మీకు తెలుసు కదా. మోషే అహరోనులు పెళ్లి చేస్తే వాళ్ళు చేశారా? చేయలేకపోయారు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఇది దైవశక్తి అన్నారు. మరి ఇంత గొప్ప దైవశక్తిని మనం విడిచిపెట్టి మరలా ఎందుకు వాళ్ళ చుట్టూ మనం తిరుగుతున్నాం? వాళ్ళని ఎందుకు మన ఇంటి చుట్టూ తిప్పించుకుంటున్నాం? వాళ్ళు చెప్పిన పనులు ఎందుకు మనం చేస్తున్నాం? వారి కార్యాలలో మనం ఎందుకు పాలు పంపులు పొందుతున్నాం? ఆలోచన చేయాల్సిన పని లేదా? ఆలోచన చేయొద్దా? భౌతికమైనటువంటి వాటి గురించి మీరు ఆలోచన చేయొద్దు, మీరు ఖచ్చితంగా నష్టపోతారు. మనం యేసు ప్రభుని ఎందుకు నమ్ముతున్నామంటే మనం చనిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళటానికి. ఇవన్నీ సంపాదించుకోవడానికి కాదు, ఇవన్నీ ఉంటాయి పోతాయి. ఏపుకు దేవుడు ఇచ్చాడు, మరలా సాతానుడు తీసేసాడు. ఉన్నాయా పోయినాయా? దేవుడు మరలా ఏం చేశాడు? రెండింతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. వాటి మీద మనం మనసు పెట్టుకుని ఉంటే ఎట్లా? వాటి మీద మనం గురి పెట్టుకుంటే ఎట్లాగా? అవే మన జీవితం అని అనుకొని వాటి వెంట పరిగెత్తడం ఎట్లా? అవి మన వెంట రావాలి కానీ మనం వాటి వెంట పరిగెత్తకూడదు. తప్పు అది. మనం దేవుని వెంట పరిగెత్తితే అవి మన వెంట పరిగెత్తుతాయి. అబ్రహాం ధనవంతుడే కానీ ధనం వెంట ఎప్పుడు పరిగెత్తలా. అర్థమైందా? ధనాన్ని గురించి ఎప్పుడు మాట్లాడాలి, దాని గురించి అసలు ఆయన లెక్కే చేయాలి, పట్టించుకోవాలా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైనటువంటి వాటిని బట్టి నాకు కలిసి రావట్లేదు, నేనేం చేస్తున్నా నష్టం వస్తుంది, వాళ్ళు ఏదో చెబుతారంట, వాళ్ళు చెప్పంగానే జరిగిద్దంట, ఈ ఉప్పు తీసిపోయి ఆ మూలనెత్తే ఈ కారం తీసిపోయి అడు పెడితేనంట, ఈ పప్పు గుద్ది తీసి అల్లాడు తగిలితేనంట కలిసి వచ్చిద్దంట, మనీ ప్లాంట్ ఒకటి నాటుకుంటేనంట అబ్బా ఆ మొక్క ఏ విధంగా ఆకలేస్తుందో బీరువా నిండా. అబ్బా అబ్బా అబ్బా, ఎవడు చెప్పాడు? కష్టపడకుండా ఆడ నుంచి వస్తుంది. పనిహిమాలిన పనులు చేసుకుంటా నాకు కలిసి రావట్లేదు, నాకు అవి రావట్లేదు ఈ రావట్లేదు అంటే ఎట్లా వస్తాయి? నువ్వు మంచి పనులు చేస్తే దేవుడు కూడా కలిసి వచ్చి ఏం చేస్తాడు? ఆ పనిని ఆశీర్వదిస్తాడు. నువ్వు చేసే పనులన్నీ కూడా సరైనవి కాదు, నీ ప్రవర్తన సరిగా లేదు, నీ నడవడికనే సరిగా లేదు, నీ కుటుంబస్తుల యొక్క జీవితాలు సరిగా లేవు, మరి నాకు కలిసి రావట్లేదు అంటే ఎట్లా వస్తుంది? ఎటు నుంచి వస్తుంది? ముందు మనం సరిగా ఉండొద్దా? ముందు మనం సరిగా ఉంటే ఆ తర్వాత దేవుడు మనకి ఇవ్వాల్సిన ఇస్తాడు. మనం సరిగా లేకుండా నాకు అవి రావట్లేదు ఇవి రావట్లేదు, వాళ్ళ కాడికి వెళ్తే అది చెబుతారంటే ఇది చెబుతారంటే ఎవడు ఏం చెప్పలేడు. మిమ్మల్ని మీ బలహీనతలను బట్టి వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడమే తప్ప ఎవ్వరు మనల్ని బాగు చేసేవాళ్ళు లేరు. ఈ మాట నేను ఖచ్చితంగా చెప్పగలను. మనల్ని బాగు చేసేవాడు యేసు ప్రభు ఒక్కడే. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడైనా మీ అభిప్రాయాలు మార్చుకొని ఏదో ఆ సోదరుడి మీదో లేకపోతే ఆ వాస్తులు చూసే వాళ్ళ మీదో లేకపోతే ఇంకా ఎక్కడెక్కడ మీ మనసు ఉందో వాళ్ళ మీద మీ అభిప్రాయాలు కలిగి ఉన్నారేమో, వెంటనే మీ అభిప్రాయాలు మార్చుకొని మీ అభిప్రాయాన్ని యేసు మీదకి తీసుకురాగలిగితే మీరు బాగుపడతారు. లేకపోతే ఇంకా ఆయన ఏం చేస్తారో ఇంక నాకు కూడా తెలియదు. ఈయన అభిప్రాయం మార్చుకున్నాడు. ఫస్ట్ మంచిదేమీ లేదనుకున్నాడు, తర్వాత ఏం చేశాడో తెలుసా? మంచిదే, ఇది దేవుని కుమారుడు, తర్వాత ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేసే రాజు అని చెప్పేసి యేసు ప్రభుతో మాట్లాడతారు. అయితే ఇతను చూసి తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు. కానీ చూడకుండా ఒక ఆమె తన అభిప్రాయాన్ని మార్చుకొని అసలు దేవుడి గురించి వండర్ఫుల్గా మాట్లాడుతుంది. చూద్దాం, ఆ మాట చదువుకొని ముగించుకుందాం. చూడండి, యెహోషువ గ్రంథం. చాలామంది ఉన్నారులే కానీ సమయం లేదు మనకి, ముగిస్తాను. చూడండి, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. చూసారా? ఏమో చూసిందా?
చూసిందా? ఎవరేమే? రహాబు. ఏం చేసే పని ఏంది? మంచి పని కాదు. కానీ ఇప్పుడు ఈమె దేవుణ్ణి చూసిందా? దేవుని మహిమను చూసిందా? దేవుని మాటలు ఎప్పుడన్నా విందా? చెప్పండి, విందా? దేవుని స్వరం ఎప్పుడన్నా విందా? వినలా. ఇశ్రాయేల్ ప్రజలు దేవుని మహిమను చూశారు, ఆయన మాట్లాడుతుంటే విన్నారు, ఒక్కోసారి వినలేక చెవులు మూసుకున్నారు. ప్రత్యక్షంగా ఆయన చూశారు, ఆయన కార్యాలను కూడా చూశారు. కళ్ళెదుట ఎర్ర సముద్రం చేరడం కదా. ఒకచోటే ఐగుప్తీయులు వారు ఉన్నప్పుడు కేవలము వాళ్ళ పంటలే పాడైపోవటం, వాళ్ళ మీదకే మిడతలు రావటం, వీళ్ళకి మీదకి ఏమీ లేకుండా ప్రశాంతంగా బ్రతకడం, వాళ్ళకి రేయి చీకటి వస్తే వీళ్ళకి వెలుగుగా ఉంటాం, అన్నీ కళ్ళారా చూశారండి, కళ్ళారా చూశారు. కానీ ఈమె ఏమీ కూడా చూడలేదు. చూసిందా? ఏమీ చూడలేదు, జస్ట్ విందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడునయ్యు నేను ఎరుగుదును. అంటే ఈమె విందంట. ఇవన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలు బయలుదేరి వస్తుంటే వారి దేవుడు అయినటువంటి యెహోవా అక్కడ వారి ఎదుట ఏమి చేశాడో అవన్నీ ఈమె విందంట. ఈమె విని యేసు ప్రభు గురించి ఏంటమ్మా నీ అభిప్రాయం అంటే ఆమె అంటుంది, ఏమంటుంది? మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును ఆయన ఒక్కడే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఒక్కడే దేవుడు, మరొక దేవుడు లేడని చెప్పేసి ఆమె సాక్ష్యం ఇస్తుందండి. అబ్బా, ఎంత మంచి అభిప్రాయం అండి. తన వృత్తి మంచిది కాకపోయినా, తన బ్రతుకు మంచిది కాకపోయినా దేవుని గురించినటువంటి అభిప్రాయం మాత్రం వండర్ఫుల్గా ఉంది. వండర్ఫుల్గా ఉంది. అసలు ఎంత మంచి అభిప్రాయం చెప్పండి. మీ దేవుడు పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ ఆయన ఒక్కడ మాత్రమే దేవుడు, ఇంకా మిగతా దేవుళ్ళు లేరు అని చెప్పేసి ఆమె మాట్లాడుతుంది. దేవుడి గురించి చూడండి, ఆయన ఒక్కడే దేవుడు అనే అభిప్రాయం కలిగి ఉంది. మనమేమో మనకి ఎవడు కనపడితే వాడు దేవుడే కదా. ఈరోజు ఒకళ్ళు బట్టలు లేకుండా తిరుగుతుంది. మగోడు ఆడవేషం వేసుకొని మారి అట్లా ఆడవారిగా మారి తిరుగుతుంటే ఏం చేస్తున్నారు తెలుసా? ఆ బట్టలు లేకుండా తిరుగుతుంటే పోయి ఏం చేస్తున్నారు? దేవుడు అంట, దేవత. అమ్మా నువ్వు మా ప్రాంతానికి వచ్చావమ్మా. తినే తిండి ఏందో తెలుసా? కోడి మాంసం లేకపోతే ఈ అయ్యి కాదంట, మనిషి సేవలు తింటుందంట. అంటే దేవుడు అంట. ఏందండి ఈ పిచ్చి జనం? బట్టలు లేకుండా తిరుగుతుంటే ఏ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. కర్ర తీసుకొని 4 జరిసి ఏంది పని అని చెప్పేసి నువ్వు ఇట్లా చేస్తే తర్వాత భవిష్యత్తు ఏంది, మిగతా వారికి ఏంటి, ఏం పాఠం నేర్పుతుందని చెప్పేసి చెప్పకుండా అట్లా వదిలేశారు. సైతాన్ని ఎంతగా వాడుకుంటుందంటే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో భయంకరంగా వాడుకుంటుంది. చాలామందిని భయంకరంగా వాడుకుంటుంది. తెలియనటువంటి వారు విగ్రహారాధన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. పైకి మాత్రమో భక్తి కలిగినటువంటి వారిగా ఉంటున్నారు, కానీ వారిలో నిజమైన భక్తి లేదు. వారి యొక్క నమ్మకం, విశ్వాసం అంతా కూడా వాళ్ళ మీదే, వాళ్ళ కార్యాల మీదే, వాళ్ళ క్రియల మీద, వాళ్ళ దగ్గరే ఉంది. అందుకనే ప్రతిదానికి వారి కోసం పరిగెత్తుతూ ఉంటారు. చూసిందల్లా దేవుడేనండి. బట్టలు లేకుండా తిరిగినా కూడా దేవుడేనంట. ఇక్కడ తమిళనాడు ఎక్కడ అనుకుంటా, పిచ్చిది బట్టలన్నీ కూడా చండాలంగా ఉంటాయి. ఆ పిచ్చిది లేదు, వెళ్తా టీ తీసుకొని కొద్ది దాగి అక్కడ పడేసింది. ఆ టీ తీసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ప్రసాదం అని తాగుతున్నారు, తీర్థం అని తాగుతున్నారండి. అసలు అది నవ్వాలా ఏడవాలా నాకు అర్థం కావట్లా చూసి. ఎట్ట 2 చేతులు పెట్టి నాగుపోయి నాగబడుతున్నారు. అది పిచ్చిది, మైండ్ సరిలేక రోడ్ల వెంబడి తిరుగుతూ ఉంది. ఆమె దేవుడు అంట. బట్టలు లేకుండా తిరిగేవాళ్ళు దేవుళ్ళు అంట. 10 మందిని 20 మందిని మెయింటైన్ చేసేటువంటి వాళ్ళు దేవుళ్ళు అంట. ఏంది అసలు? ఏంటి దేవుడు? ఎవరు దేవుడు అనేవాడు? మనిషి చేసే పనులు చేస్తే ఎట్లా చెప్పండి? మనిషికి దేవుడికి తేడా ఏముంది? దేవుడు అంటే ప్రత్యేకత ఉండాలి కదా, ప్రత్యేకత ఉండాలి కదా. ఏది ప్రత్యేకత? కానీ మన దేవుడు ప్రత్యేకమైన వాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి.
కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె యొక్క అభిప్రాయం ఏంటంటే, ఆకాశం అందే కానీ భూమి అందే కానీ మీ దేవుడు ఒక్కడే దేవుడు. ఆ మంచి అభిప్రాయాన్ని బట్టి ఆమె యొక్క కుటుంబము రక్షించబడింది. మరి నువ్వు నీ కుటుంబాన్ని రక్షించుకోవాలంటే నువ్వు కూడా ఇదే అభిప్రాయం కలిగి ఉండాలి. ఈమె చూడలేదు, నతానీలన్నా చూసి తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు. చెబితే ఆయన వినలేదు, చూసి తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు. కానీ ఈమె చూడకుండానే తన అభిప్రాయాన్ని తెలియజేస్తుంది. ఆకాశం అందు కానీ భూమి అందు కానీ యెహోవా దేవుడు ఒక్కడే దేవుడు. ఆమె యొక్క మంచి అభిప్రాయాన్ని బట్టి చక్కగా ఆమె కుటుంబము రక్షించబడింది. మరి నీ అభిప్రాయం ఏందో ఒకసారి ఆలోచన చేసుకొని, ఇప్పుడే నువ్వు సరిచేయబడపోతే లాభం లేదు. రేపు ఏదో క్రిస్మస్ పండుగ రోజు పుట్టాడని చెప్పేసి ఏదో పని పండగలు చేసుకుంటే ఉపయోగం లేదు. అర్థమవుతుందా? అంటే నీ జీవితంలో ఎన్ని పండుగలు గడిచిపోయినా ప్రయోజనం లేదు. నువ్వు నిజంగా ఆయన దేవుడని నువ్వు నమ్మాలి, విశ్వసించాలి, నీ హృదయంలో ఉండాలి. ఆ మాటల ప్రకారం నువ్వు నడుచుకోవాలి, ఆయన నువ్వు ఫాలో అవ్వాలి, ఆయన నువ్వు వెంబడించాలి, నీ జీవితంలో నువ్వు ఆయన చూపించాలి. అలాంటి మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. ఏదో వరకు చెప్పుకొని పండగ చేసుకొని, లేకపోతే ఏదో ఆ రోజున మన శరీర కార్యాలు దులుపుకొని పోతే సరిపోదు, దానివల్ల ప్రయోజనం లేదు. కనుక గమనించి ఆలోచన చేసుకొని ఇప్పుడైనా మీ చెడు అభిప్రాయాలు తీసివేసుకొని ఏదో ప్రార్థన కోసమే, లేకపోతే ఏదో జ్వరం వచ్చినప్పుడు, ఏదో బాగాలేనప్పుడే, లేకపోతే దేనికో, అందుకే యేసు ప్రభు అది కూడా కొంతమంది అండి ఒకసారి చూస్తారు, ఒకసారి ప్రార్థన చేయించుకుంటారు, 2 సార్లు ప్రార్థన చేయించుకుంటారు. ఈ 2 సార్లు తగ్గలేదనుకోండి, 3వసారికి ఏం చేస్తారంటే అది దారం. ఎందుకంటే ఈయన చేత కాదు బాగు చేయటం, ఇంకిళ్ళు అక్కడికి వెళ్ళి అది కట్టించుకొని వస్తారనమాట. ఇలాంటి పనులు చేస్తుంటే ఆయన ఎట్లా చేస్తాడు కార్యాలు చెప్పండి? ఆయన బాధ పెడుతుంటే, ఆయన్ని దుఃఖ పెడుతుంటే తెలిసి కూడా మనం తప్పులు చేస్తుంటే ఎట్లా చేస్తాడు కార్యాలు? ఎట్లా చేస్తాడు? నేను ఒకటే మాట చెప్తున్నాను, మీరు మొదటి వారు, కానీ మీరు ఇలాంటివి చేసి మీరు కడపటి వారిగా ఉండవద్దు, మారవద్దు. కడపటి వారిగా ఉండారా? కడపటి వారి పరిస్థితి ఉందో తెలుసా? కాళ్ళు చేతులు కట్టేసి చీకట్లో పడేస్తాడంట. కడపటిగా ఎవరైతే మారతారో వారిని కాళ్ళు చేతులు కట్టేసి బంధించంట ఏం చేస్తారు? చీకట్లో పడేస్తారు. మరి చీకట్లో ఉంటాం మీకు ఇష్టమైతే ఇంక అట్లా చేసుకోండి. లేదు నాకు అవసరం లేదు, నా చావైనా బ్రతుకైనా, కష్టాలైనా కన్నీరైనా, నా ప్రాణం పోయినా నా ప్రభు నాకు కావాలి, నా అభిప్రాయాన్ని మార్చుకుంటాను, నేను చనిపోయిన తర్వాత నా ఆత్మను ఆయన ఉండే స్థలంలో ఉంచుతాడు, ఆయన నిజంగా నా కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, నిజమైన దేవుడు ఆయన ఒక్కడే ప్రపంచాలు అని చెప్పేసి నమ్ముతారా? అది మీ ఇష్టానికి వదిలేస్తున్నాను. కనుక ఈ సమయంలో ఏదో మీరు నిర్ణయం తీసుకొని ఆ రోజున ఏలే కనుక బయలుదేవత అయితే బయలుదేవతను ఆరాధించండి, యెహోవా దేవుడైతే యెహోవా దేవుణ్ణి ఆరాధించండి. 2 తలంపుల మధ్య మీరు తడబడవద్దు. అంటే అటు కాసేపు బయలుకి తిరణాలు చేసి కాసేపు యేసుప్రభు పుట్టినరోజులు చేస్తున్నారు వాళ్ళు, అర్థమైందా? అవి చేస్తున్నారు, ఇవి చేస్తున్నారు. అందుకని మీరు చేస్తే యెహోవాకైనా చేయండి, లేకపోతే ఆ బయలుదేవతకైనా చేసుకోండి. అటైనా ఇటైనా ఏదైనా ఒకటే, రెండు వద్దు. కానీ అక్కడ నిరూపించారు ఎవరు నిజమైన దేవుడు అని అక్కడ నిరూపించాడు. ఎవరంటే చెప్పండి, మనం నమ్మినటువంటి దేవుడు నిజమైన దేవుడు. ఎందుకంటే వారికి మొదట అవకాశం ఇచ్చాడు. మీరు నమ్మిన దేవుడు నిజమైన దేవుడు అయితే ఇదిగో ఈ మాంసాన్ని అగ్గిపుల్లతో మండించకుండా కాల్చివేయమని చెప్పేసి చెప్తే వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా గొంతు పోయేటట్టు అరుచుకున్నారు, దేహాలు కోసుకున్నారు, అయ్యా రాయా 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 అన్నారు. కానీ వాళ్ళు ఎన్ని మెట్లు ఎక్కినా ఆయన కనపడలేదు, ఆయన రాలేదు. ఏం చేశారు? టైం అయిపోతుంది, రాలా. ఏం చేస్తున్నాడు? ప్రయాణం ఈయన ఎగతాలు చేస్తున్నాడు అన్నమాట. ఏమని? నిద్రపోతున్నాడేమో, లేపండి. ప్రయాణం చేస్తున్నాడేమో, బస్సు అందలేదేమో, ఏ మాడం పంపించినా కూడా రాడు. ఉంటే కదా రావటానికి, అంతే కదా, ఉంటేనే కదా రావడానికి. ఈయన ఏం చేశాడు? జస్ట్ ఆ ఎద్దును ముక్కలు చేసేసి అక్కడ పడేసి చిన్న ప్రార్థన, జస్ట్ అంతే. వచ్చి ఆకాశం నుంచి అగ్ని వచ్చి దహించి వేసింది. ఆయనే నిజమైన దేవుడు అని ఆ రోజున ప్రపంచానికి ఏలియా తెలియజేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజున చాలామంది నమ్మారు. ఈ రోజున అనేకమైన గొప్ప కార్యాలు జరిగిస్తూ ప్రభు మన జీవితాలలో ఆయన నిజమైన దేవుడని నిరూపించుకుంటుండగా
నీవు అర్థం చేసుకోకుండా నువ్వు అపార్థం చేసుకుంటే ఇక నీ జీవితంలో ఆయన నిరూపించుకోడు, వదిలేస్తాడు. వదిలేశారనుకోండి మన పరిస్థితి ఏమైపోద్దంటే ఇంకా చెప్పడానికి ఇంకా ఆ బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే భ్రష్ట మనసుకి అప్పచెప్తాడంట. ఏ మనసుకి? ఇంకా ఆ భ్రష్ట మనసును ఎవరు బాగు చేయలేరు, ఎవరు కూడా. అట్టి స్థితిలోకి మనం వెళ్లకుండా మన అభిప్రాయాన్ని మార్చుకొని నతానీయులు యేసు ప్రభు గురించి నువ్వు దేవుని కుమారుడవు, నువ్వు రాజువని మంచి అభిప్రాయం కలిగి ఉన్నాడు. అదేవిధంగా రాహాబు అనేటువంటి ఆమె కూడా దేవుణ్ణి, ఆకాశానికి భూమికి ఆయన ఒక్కడ మాత్రమే దేవుడని తన అభిప్రాయాన్ని చెబుతుంది. అట్లాగా మనం కూడా నమ్మి విశ్వసించి చక్కగా ప్రభు మార్గంలో నడుచుకొని దేవుని యొక్క కృపలో శ్రేష్టమైనటువంటి కార్యాలు మనం పొందుకొని ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. అట్టి కృప భాగ్యం ప్రభు మనకు దయచేయను గాక. ఆమేన్. త్వరగా అందరికీ కూడా లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరికి లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ మధ్యాహ్నం వేళ ప్రభు మనతో మాట్లాడాడు. ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభుని గురించి నువ్వు ఎలాంటి అభిప్రాయం కలిగి ఉన్నావు? మంచివాడే కానీ ఏదో కొన్నిటికి పనికి వస్తాడులే అని చెప్పేసి కొన్నిటికి ఉపయోగించుకుందాం అనుకుంటున్నావు. కాదు, ఆయన అన్నిటికీ రాజు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, భూ ప్రపంచాన్ని తన మాట చేత కలుగు చేసిన వాడు, నిన్ను తన పోలికలు తన స్వరూపుల మనలను కలుగు చేసిన వాడు. ఆయన ఒక్కడే దేవుడు. కానీ నీవేమో కొన్నిటికి యేసు ప్రభుని, అదేవిధంగా కొన్నిటినేమో సాతాన్ని అని నిర్ణయించుకొని కొన్ని సాతాను ద్వారా నువ్వు నీ కార్యక్రమాలు జరిపించుకుంటున్నావు. అది అంత మాత్రం మంచిది కాదు. నువ్వు జరిపించుకుంటే పూర్తిగా సాతాను ద్వారానే జరిపించుకో. ఇంక దేవుని దగ్గరికి రా, మాకు ఇంకా ప్రార్థనలు పెట్టించుకో, మాకు అవసరం లేదు. నువ్వు చేసుకోవాలంటే చక్కగా ఆ బ్రాహ్మణం తెచ్చుకొని చేయించుకో. కానీ వారు చెప్పినటువంటి మాటలను బట్టి కొన్ని చేయటం, కొన్ని ఏమో ప్రార్థనలు కావాలి, కొన్ని ఏమో పాస్టర్ గారు చెప్పినట్టు, ఇట్లా కాదు. రెండు తడంపుల మధ్య వద్దు. చేస్తే విగ్రహం చేసుకో, లేకపోతే నీకు దమ్ముంటే యేసు ప్రభుని ఆరాధించు. నీకు దమ్ము ధైర్యం లేకపోతే ఆ సాతాన్ని ఆరాధించుకో. ఎందుకు అది కాసేపు ఇది కాసేపు? నువ్వు చెడింది కాక అనేకులను చెడగొట్టి వారి జీవితాలను ఎందుకు పాడు చేస్తావు? జాగ్రత్త. రోషము కలిగినటువంటి దేవుడు ఆయన చర్య తీసుకున్నాడంటే ఈ భూమి మీద మనం బ్రతకలేమో. కనుక ఇప్పుడైనా ఈ మాటలు అంగీకరించి ఆలకించి మన బ్రతుకులను మనం సరి చేసుకోవడం ఎంతైనా మంచిది. నతానీయులు మొదట యేసు ప్రభుని అపార్థం చేసుకున్నాడు, కానీ ఇప్పుడు ఆయన చూసినప్పుడు తన అభిప్రాయాన్ని మార్చుకొని ఇతడు దేవుడు కుమారుడు, ఇశ్రాయేలుకు రాజు అని చెప్పేసి తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు. ఎస్, మంచిది. ఆ అభిప్రాయంలోనే అతడు స్థిరపడ్డాడు. రాహాబు దేవుని గురించి ఆమె చూడకపోయినా జస్ట్ విని ఆమె తన అభిప్రాయాన్ని మార్చుకుంది. ఏంటంటే భూమికి అదేవిధంగా ఆకాశానికి దేవుడు ఒక్కడే, ఆయన యెహోవా దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు అని చెప్పేసి ఆమె తన నోట పలికింది. ఈ రోజున యేసు ప్రభు గురించి నీ అభిప్రాయం ఏంటి? ఒకసారి ఆలోచన చేసుకొని ఇప్పుడే నీ అభిప్రాయాలు మార్చుకోకపోతే సమయం లేదు. మొదట ఆయన గొర్రె పిల్లలాగా వచ్చాడు, ఇప్పుడైతే కొదమ సింహం వలె వస్తున్నాడు. ఎవరైతే తన చెడు అభిప్రాయాలు కలిగి ఉంటారో వాళ్ళని చీల్చివేయడానికి కొదమ సింహముగా రాబోతూ ఉన్నాడు. జాగ్రత్త. కొదమ సింహముగా రాబోతున్నాడు. జాగ్రత్త. నువ్వు చీల్చివేయబడతావా లేకపోతే పరలోక రాజ్యానికి చేరుతావా? పరలోక రాజ్యానికి చేర్చే దేవుడని అభిప్రాయపడుతున్నావా, లేకపోతే ఏదోలే అని చెప్పేసి ఏదో అపార్థం చేసుకొని చిన్న చిన్న వాటికి వాడుకుంటున్నావా? ఈయన చిన్న వాటికే దేవుళ్ళే, అన్నిటికి కాదని చెప్పేసి చెడు అభిప్రాయం కలిగి ఉన్నావా? ఒకసారి నువ్వు ఆలోచన చేసుకొని నీ జీవితాన్ని సరి చేసుకోవాలని, ఇప్పుడైనా ప్రభు మాట్లాడుతుండగా మాటలను అర్థం చేసుకోవాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు చెడు అభిప్రాయం కలిగి ఆయన చేతకాని వాళ్ళలాగా కాసేపు కొన్నేమో ప్రార్థనాపూర్వకంగా, కొన్నేమో అన్యుల యొక్క ఆచారాలు ఇట్లా పాటిస్తూ నులువెచ్చని స్థితిలో ఉన్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకొని నీ బ్రతుకును సరిదిద్దుకోవాలని
ప్రభు ఈ మధ్యాహ్నం వేళ తెలియజేస్తుండగా, సహోదరి సహోదరుడా, నీ జీవితాన్ని మార్చుకొని చక్కగా ప్రభులో ఆనందించాలని, ప్రభు యొక్క రాజ్యములో నీవు ఉండాలని, ప్రభు నీ కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ పరలోక రాజ్యములో నిరంతరము ఆయనతో కలిసి ముందు కొనసాగిపోవాలని ప్రేమతో ఆయన బ్రతిమలాడి చెబుతా ఉన్నాడు. ఎందుకంటే ఆయన స్వరూపంలో మనం చేయబడ్డాం. ఆయన పోలిక, ఆయన ఇచ్చినటువంటి ఆత్మ, ప్రాముఖ్యంగా ఆయన రక్తాన్ని మన కొరకు కార్చాడు. అందుని బట్టి మన మీద ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. అందుకే నువ్వు అన్ని రకాలుగా నువ్వు చేస్తున్నా దేవుడు ఇంకా భూమి మీద ఉంచాడు. నీ ఇష్టానుసారం నువ్వు ప్రవర్తిస్తున్న దేవుడు భూమి మీద ఉంచాడు. జాగ్రత్త, దేవుడు ఎక్కిరించబడడు. సహోదరి సహోదరుడా, ఏది విత్తుతామో ఆ పంటనే మనం కోస్తాము. జాగ్రత్త. ఇష్టానుసారంగా ప్రభువును వాడుకోవద్దు. ఇష్టం వచ్చినట్లు ప్రభువును మలుచుకోవద్దు. ఆయనకున్నటువంటి పేరు ప్రఖ్యాతలు, ఆయనకున్న విలువ నువ్వు అనిల మధ్య తీయవద్దు. చేతనైతే భక్తి చేయి, లేకపోతే మానేసేయి. చేతకానప్పుడు భక్తి చేయడం ఎందుకు? ఇప్పుడు నీ అభిప్రాయం మార్చుకో. నువ్వు ధైర్యం కలిగి కష్టమైన, నష్టమైన, శ్రమైన, ఇరుకైన, ఇబ్బంది అయిన, ప్రాణం పోయే పరిస్థితులైన భక్తి చేస్తావా? నిలబడు, అభిప్రాయం మార్చుకో. లేదు, ఇవన్నీ నేను పడలేను, నా వల్ల కాదంటావా? నీ అభిప్రాయాన్ని అటు మార్చుకొని ఇంక వెళ్ళు. ప్రార్థనకు రావాల్సిన పని లేదు, నువ్వు ప్రార్థన చేయాల్సిన పని లేదు, ప్రార్థన కూడికల్లో సభల్లో పాలు పంపులు పొందవలసిన పని లేదు, నువ్వు ఏ మందిరానికి వెళ్ళాల్సిన పని లేదు. అన్ని జనుల యొక్క గుళ్ళు ఉండే, ఆ గుడులకి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టుకో, ఆ గుళ్ళకి వెళ్ళి బొట్లు పెట్టుకో. అది కాస్త ఇది కాస్త రెండు వద్దు. అది కలపొద్దు, ఇది కలపొద్దు. నువ్వు కాసేపు వాళ్ళ మాట వింటా, కాసేపు మరలా దేవుడి మాట వింటా. ఎందుకు ఈ రోత పనులు? అవసరం లేదు. దేవుడు బాధపడుతున్నాడు నీ విషయం, దేవుడు బాధపడుతున్నాడు నీ విషయం, దుఃఖపడుతున్నాడు నీ విషయం. జాగ్రత్త. మనిషి ద్వారా చేయబడినటువంటి దేవుళ్ళని నువ్వు నమ్ముతున్నావంటే ఎంత పిచ్చిదానివి, ఎంత పిచ్చోడివి. అవి మనుషుల చేత తయారు చేయబడ్డాయి. చేతి పనులేగా దేవత విగ్రహములు, చేసినవి ఏగా బంగారు బొమ్మలు. చేతి పనులేగా దేవత విగ్రహములు, చేసినవి ఏగా బంగారు బొమ్మలు. వెండివి అయినా బంగారపువైనా, రాతివి అయినా రతనాలవి అయినా, వెండివి అయినా బంగారపువైనా, రాతివి అయినా రతనాలవి అయినా, మన ప్రభువైన యేసయ్య ఉండగా ఇలా దేవతలంతా దండగా. మన ప్రభువైన యేసయ్య ఉండగా ఇలా దేవతలంతా దండగా. ఆ అవి 115 కీర్తనలో రాయబడినటువంటి మాటలు అవే. కళ్ళుండి చూడవు, నోరుండి తినవు, ముక్కుండి వాసన చూడవు, చేతులుండి పనిచేయవు, కాళ్ళుండి నడవు. వాటిని తయారు చేసిన వాళ్ళందరూ కూడా వాటి వంటి వారే. మనుషులు చేసినవి అన్నీ. మనుషులు చెక్కారు, మనుషులు పోతబోసారు. మనిషి వాటికి దేవుడు అని పేరు పెట్టి ప్రాణం పోసాడు. కానీ వాటి వెనక ఉన్నటువంటి మూట సాతాను మూట. మనకు గుడ్డితనం కలుగజేసి అవే నిజమని అని చెప్పేసి వాడు మనల్ని మాయ చేసి అట్లా నమ్మిస్తూ ఉన్నాడు. అదంతా సాతాను కార్యం. అవన్నీ కూడా సాతాను పని. కాబట్టి సమయంలో ఇంకా తెలిసి
సాతాను వైపే ఉంటావా? తెలుసుకొని ప్రభు వైపుకు వస్తావా? ఒకసారి నీ జీవితాన్ని పరిశీలన చేసుకొని, అదేవిధంగా మన జీవితాలు సరి చేసుకొని మన బ్రతుకులు మార్చుకొని మంచి అభిప్రాయం. నతానీయులు యేసు ప్రభు దేవుని కుమారుడు, అదేవిధంగా రాజు అనే గుర్తించాడు, తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు, మొదట కాదన్నాడు. అదేవిధంగా ఆమె తన చుట్టూ ఉన్నటువంటి దేవుళ్ళుగా భావించుకుంది. కానీ ఇశ్రాయేలు ప్రజల జీవితంలో చేస్తున్న కార్యాలను బట్టి ఆమె ఒక అభిప్రాయం కలిగి ఉంది. భూమి మీద, ఆకాశం మీద అంతటా కూడా యెహోవా దేవుడు ఒక్కడే అని చెప్పేసి రాహాబు మాట్లాడింది. ఆమె అభిప్రాయాన్ని మార్చుకొని ఆయన ఒక్కడే నిజమైన దేవుడు అని సాక్ష్యం చెప్తా ఉంది. మరి ఇన్నాళ్ళు నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు, బాప్తిసం తీసుకున్నావు, దేవుని కార్యాలు చూస్తున్నావు, నువ్వు పొందుకుంటున్నావు. మరి ఇంకా నీకు అభిప్రాయం లేకపోతే ఎట్లా? మంచి అభిప్రాయం లేకపోతే ఎట్లా? ఇదిగో ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. మంచి అభిప్రాయం నతానీలాగా, రాహాబులాగా ఉన్నటువంటి వారిని తీసుకొని తను ఉన్నటువంటి స్థలానికి వెళ్ళాలని ఆశపడుతుండగా నీవు కూడా అట్టి మనసు కలిగి, మంచి జీవితం కలిగి చక్కగా ప్రభుల ముందు కొనసాగిపోవాల్సిందిగా ఈ మధ్యాహ్నం వేళ ప్రభు బ్రతిమలాడుతూ చెప్తూ ఉన్నాడు, ప్రేమతో చెబుతూ ఉన్నాడు. అర్థం చేసుకోమని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ప్రభు ప్రేమను అర్థం చేసుకొని చక్కగా ప్రభుల ముందు కొనసాగిపోదాం. అదేవిధంగా మంచి తీర్మానం చేసుకుందాం. ప్రభు, నీవు ఒక్కడవే దేవుడవు, నీవు తప్ప నాకు ఇంకా మరొక దేవుడు లేడయ్యా. నాకు రోగమైనా, కష్టమైన, బాధ అయినా, ఇరుకైన, ఇబ్బంది అయినా, నా ప్రాణం పోయినా కూడా నిన్ను తప్ప నేను ఇంకెవరిని ఆరాధించను, ఎవరిని నమ్మను, ఎవరిని పూజించను, ఎవరిని నేను ఆశ్రయించను, ఎవరికి నా చేయి చూపించను, ఎవరిని నా ఇంట చేర్చుకోను. ప్రభు, నీవే నాకు నిజమైన దేవుడు అని చెప్పేసి ఒక మంచి తీర్మానం చేసుకుంది. ఈ సమయంలో ప్రతి ఒక్క నోరు తెరిచి ఒక మంచి తీర్మానం, రూతు నీ దేవుడే నా దేవుడు. అదేవిధంగా యెహోషువ కూడా, నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవిస్తాం. మీరు ఎవరినైతే ఆరాధించుకుంటారో ఆరాధించుకుంటే నేను నా ఇంటి వారిని. మంచి అభిప్రాయం కలిగి మంచి మాట చెప్తా ఉన్నాడు. ఈ సమయంలో నువ్వు కూడా ఒక తీర్మానం చేసుకోవచ్చు కదా. ఒక మంచి తీర్మానం చేసుకుందాం. నాకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నేను నమ్మినటువంటి క్రీస్తు నాకు నిజమైన దేవుడు అని చెప్పేసి ఒక మంచి తీర్మానం చేసుకుందాం. మన తీర్మానం ప్రభు స్థిరపరచును గాక. మన మధ్యలో నాసరి గారు ఉన్నారు, చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన నా పరలోక ప్రీతండి, నీ పరిశుద్ధ పాదముల స్తోత్రం భగవంతుడా. ఈ 2024 సంవత్సరం 11వ నెల 24 రోజుల వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచారు. ఎందరో ఈ లోకంలో ఈ రోజును, ఈ నెలను, ఈ వారాన్ని శాంతం చూడలేక కాలమరణాలకు, అకాల మరణాలకు, విధి మరణాలకు, అనేక వ్యాసనాలకి గురైపోయారు. నీ చిత్తమును బట్టి మమ్మల్ని సజీవుల గురించి ఇలా ప్రార్థించక సమయం ఇచ్చేసిందేవా. ఇప్పుడు నీ దాసుల ద్వారా మాట్లాడుతున్న వాక్యానికి తగిన రీతిలో నడుచుకునే విషయంగా నడిపించి మీ నామానికి మహింపుచ్చుకోమని యేసునామమును బట్టి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్య సహవాసమైన కృపాక్షేమములు ఈ 2వ ఆరాధనలో పాలు పంపులు పొందిన మనకు, మన కుటుంబాలకి, వచ్చిన సేవకులకు, సకల పరిశుద్ధులకు, మన గ్రామానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమేచ్ఛ, శిలువ రక్తమేచ్ఛ, ప్రవేశనామ సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. అందరికి వందనాలు.